మీ దాసుని మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ సిలువు సాటును మరుగుపరుచుకోండి. 7 ఆత్మతో నింపండి. మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ, నా ప్రభువా, ఈ యొక్క కార్యక్రమం యావత్తు నా తల్లి మీకు మహిమకరంగా, మా అందరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగుతూ సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈరోజు చెప్పబడినటువంటి అంశం టాపిక్ ఏంటండి? ఈరోజు జలకన్య. జలకన్య అనగానే బైబిల్కి సంబంధం ఏముంది? జలకన్య అనేది ఎక్కడ కనపడిద్ది? సినిమాల్లో కనపడేది. ఆ సినిమాల్లో ఒక ఆయన వచ్చి అదేదో తీశాడు. సాహస వీరుడు సాగర కన్య అనే సినిమా తీశాడు. సాగర కన్య అనేది తెలుగు వాళ్ళకి సాగర కన్యలో పరిచయం. అంటే ఒక సినిమాల్లోంచి, ఒక కథల్లో నుంచి మనకు పరిచయం ఏంటంటే సాగర కన్య లేదా జలకన్య. దాన్ని చాలా బ్యూటిఫుల్గా దానికి ఒక హీరోయిజాన్ని కూడా చూపించి అందులో సాహస వీరుడు అని పెట్టి అందులో హీరోయిన్ సాగర కన్య. ఈ సాగర కన్య అంటే జలకన్య. ఈ జలకన్య కూడా కిందంతా చేప, అందమైన చేప, పైనంతా అందమైన స్త్రీ. పైన స్త్రీ కింద చేప, పైన స్త్రీ కింద చేప, పైన స్త్రీ కింద చేప, ఇలా పెట్టి సినిమాలు తీశారు. అలాగే హాలీవుడ్లో కూడా అనేకమైన సినిమాలు, ఇంకా మనం చదువుతున్నటువంటి కథల్లో, ఈ కథల్లో కూడా అనేకమైనటువంటి కథల్లో ఇవన్నీ ఉంటా ఉంటాయి. అయితే కథల్లో ఉన్న దానికి మనం బైబిల్ నుంచి టైటిల్ ఇటువైంది అని మీకు డౌట్ రావచ్చు. అంతే కదండి? బైబిల్ నుంచి టైటిల్ ఎందుకు ఇచ్చాం? జలకన్య మిస్టరీ ఎందుకు డీల్ చేస్తున్నాం అని అంటే దీని అంతటి ఒక బ్యాక్గ్రౌండ్ చెబుతాను నేనండి. నెల్లూరులో ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన పూజారి అంటే సొంతంగా గుడి కట్టుకున్నాడు. సొంతంగా ఆయనే ఒక దేవుని సృష్టించాడు. శనీశ్వరుడు అనే దేవుని సృష్టించి ఆ ఏరియా మొత్తాన్ని ఆయన కంట్రోల్లో పెట్టుకుని ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆ ఏరియా మొత్తానికి బాస్. కోట్లు సంపాదించాడు. సంపాదించిన తర్వాత వాళ్ళ బంధువులు మన పడుగుపాడులో ఉంటారు. రంగనాయకుల గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర నుంచి పెన్నా నదిలో దూకి వాళ్ళు రెగ్యులర్గా ఈతకెళ్తారు. ఒకరోజని కాదు, రెగ్యులర్గా ఈతకెళ్తారు. ఈ ఈత కొట్టడం అనేది వాళ్ళకి డైలీ రొటీన్. అంటే అక్కడ నుంచి పోయి వాళ్ళే కాకుండా వాళ్ళకు ఒక గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ కొంతమంది పాస్టర్లే వాళ్ళు కూడా. ఆ పాస్టర్ని కూడా పిలిచి పెన్నా నది ఈతకు పోతున్నాం అని చెప్పి ఒకసారి నన్ను కూడా పిలిచారు. కొత్తూరులో కిరణ్ గారు ఈతకు పోతున్నాం వస్తారా అని చెప్పి అడిగారు. అంటే అంత టైం లేదులేండి అని చెప్పి మేము ఎప్పుడు పోలేదు, కానీ వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళటం అలవాటు, వాళ్ళందరూ బంధువులే. అలా ఈయన వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఒక ప్రమాదంలో చిక్కుకున్నాడు, చచ్చిపోయిన తర్వాత ఆ రోజు అంతా ఎతికితే ఆ రోజు దొరకలేదు డెడ్ బాడీ. నెక్స్ట్ రోజు తర్వాత ఎక్కడో పోతా ఉంటే ఆ చేప వేసినటువంటి గాలం ఉంటుందిగా, ఆ గాలం తీసుకుని పోతా ఉంటే ఆ గాలం పోతా ఎక్కడో గుంటలు ఇరుక్కుంటే ఆ గుంటలో ఉన్న ఆయనకి పడి ఆ గాలం ద్వారా బయటికి లాగి అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత పడుగుపాడులో చూస్తే మనిషి మొత్తం నల్ల కప్పేసి అంత గట్టిగా మంచి ముక్కలాగా అయిపోయి ఉబ్బిపోయి గట్టిపడిపోయి వచ్చిన వాళ్ళందరూ చూసుకున్నారు, ఏడిచారు, అయిపోయింది. ఈ సంఘటన డిస్కషన్కి వస్తే అందులో ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే ఇట్లాంటి ఎందుకు జరుగుతాయో తెలుసా అన్నాడు. అని ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి సంగతి ఏంటంటే నీళ్ళల్లో జలకన్యలు ఉంటారు. ఈ జలకన్యలు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు అలా బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా నెలసరి మామూలుగా స్త్రీలకు ఎలాగైతే నెలకోసారి వాళ్ళకి మెన్సురేషన్ జరిగిద్దో వాళ్ళు కూడా అలాగే జరుగుతుంది. అలా జరిగిన టైంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఏది జరిగిన టైంలో జలకన్యలకు నెలసరి వచ్చినప్పుడు, అలాంటి టైంలో ఆ ఏరియా మొత్తం అంతా అల్లకల్లోలం అయిపోయి ఆ సముద్రం కానీ నది కానీ అలాంటి టైంలో ఈతకు పోయి ఎవరైతే పోతారో వాళ్ళందరూ ప్రమాదంలో చిక్కుని చచ్చిపోతారని ఆయన చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పాస్టర్ గారు పెద్ద ఆయనే, ఈయనకి జలకన్య అని ఒక సబ్జెక్ట్ని దేంతో లింకులోకి వచ్చింది? తెలిసిన ఒక ఆయన చనిపోతే చనిపోయింది పెన్నా నదిలో అయితే ఆ పెన్నా నదిలో చనిపోయిన దానికి
ఇలాంటివి కోకొల్లలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. దీనంతటి కారణం ఎవరో? జలకన్య. ఈ జలకన్యలు ఏం చేస్తారు? అప్పుడప్పుడు అలా బయటకు వచ్చి, ఏ టైంలో? నెలసరి టైంలో బయటకు వచ్చి ఆ టైంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఆ టైంలో సముద్రమైన నదులైన అల్లకల్లోలంగా ఉంటాయి. ఆ టైంలో ఎవరైతే ఎతకపోతారో వాళ్ళందరూ చచ్చిపోతారు. ఇది ఆయన చెప్పినటువంటి వర్షం. దీని పక్కన పెట్టేసేస్తే అసలు జలకన్యలు ఉన్నాయా లేవా అనే ఏ డౌట్ అయినా మనకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే డౌట్లన్నీ తీసుకొచ్చి బైబిల్ దగ్గర పెట్టాలి. డౌట్లు ఎక్కడ పెట్టాలి? బైబిల్ దగ్గర పెట్టాలి. ఏ డౌట్ అయినా సరే, ఎలాంటి డౌట్ అయినా సరే బైబిల్ దగ్గరికి తీసుకురావాలి. తీసుకొస్తే బైబిల్ ఏం చేసిద్దంటే దానికి ఒక క్రిస్టల్ క్లారిటీ వస్తుంది. ఒకవేళ బైబిల్ దగ్గరికి రాలేదనుకోండి, ఏమైందంటే అందులో నుంచి కథలు మొదలవుతాయి. ఉదాహరణ ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత ఏగలాగా దోమలాగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇది మనం చిన్నప్పటి నుంచి ఉంటున్నటువంటి సంగతి. పోయిన జన్మలో కుక్క, ఈ జన్మలో పిల్లి, వచ్చే జన్మలో మనిషి, తర్వాత జన్మలో ఇంకోటి. అంటే ఇట్లా జన్మల్ని ఇచ్చుకుంటా వాటి మీద మళ్ళీ సీరియళ్ళు, సినిమాలు, మళ్ళీ కథలు ఇలాంటివి తీసుకుని చివరికి ఏంటంటే చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిద్ది అనే దానికి క్లారిటీ ఇవ్వకుండా సమాజంలో ఉంది. మళ్ళీ దీనికి క్లారిటీ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ బైబిల్ దగ్గరే రావాలి. బైబిల్ దగ్గరికి రానంత వరకు ఏ విషయానికి క్లారిటీ రాదు. అలాగే ఏలియన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఏలియన్స్ అంటే అంతరిక్షంలో జీవులు ఉంటారు. మన భూమి ఎలాగైతే ఉందో, భూమి మీద జనాలు ఎలాగైతే ఉన్నారో, ఎలాంటి భూములు అనేకం ఉండి, ఎలాంటి గ్రహాలు అనేకం ఉండి, ఆ గ్రహాలలో అనేక జాతుల జనాలు ఉండారని చెప్పి, ఆ జనాలు కూడా మనకులాగానే జీవిస్తారని చెప్పి మనం వింటూ ఉంటాం. మళ్ళీ వాటి మీద మళ్ళీ సినిమాలు, సీరియళ్ళు, కథలు. ఈ కథలన్నింటినీ మళ్ళీ డీల్ చేయాలంటే ఎక్కడికి రావాలి? మళ్ళీ బైబిల్ దగ్గరికి రావాలి. ఎందుకనంటే ఏదైనా సరే స్టార్టింగ్ పాయింట్ బైబిల్ నుంచే ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ బైబిల్, ఎండింగ్ పాయింట్ బైబిల్. మరి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ బైబిల్ అయినప్పుడు ఏ సమస్య వచ్చినా ఎక్కడికి రావాలి? బైబిల్ దగ్గరికే రావాలి. బైబిల్ దగ్గరికి వస్తే ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి. దానికి ఒక సొల్యూషన్ అనేది దొరికింది. ఇప్పుడు చావు గురించినటువంటి సమస్య ఉంది. చచ్చిపోయినోడు ఏగవుతాడా లేదా అని అంటే ఏగవడో దోమ అవడో అనే సంగతి మనకి బైబిల్లోంచి క్లారిటీకి వచ్చేసింది. మనిషికి ఉండేది ఒకే ఒక్క జన్మ. బ్రతికున్నప్పుడే ఏదైనా చేయాలి. ఒకసారి కన్ను మూసిన తర్వాత ఏం చేయలేడు. ఏదైనా సరే ఈరోజు శ్వాస పీల్చుకున్నాం, ఊపిరి పీల్చుకున్నాం, అన్నం తింటున్నాం, పడుకుంటున్నాం, నిద్రపోతున్నాం, లెగుస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఏది చేసినప్పుడు చేయాలి? ఇప్పుడే చేయాలి. ఏది చేసినా ఇప్పుడే చేయాలి. ప్రేమను పంచాలని ఇప్పుడే పంచాలి. త్యాగాలు చేయాలని ఇప్పుడే చేయాలి. సాహసాలు చేయాలని ఇప్పుడే చేయాలి. దేవుడి కోసం ఏదైనా చేయాలన్నా ఇప్పుడే చేయాలి. గొప్ప కార్యక్రమాలు ఏమైనా చేయాలన్నా అది ఇప్పుడే చేయాలి. కన్ను మూసిన తర్వాత ఏం చేయలేం. కన్ను మూసిన తర్వాత ఈగల రూపంలో, దోమల రూపంలో అసలు అట్లాంటిది ఉండదు. అలాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఫోక్స్ నుంచి వచ్చినాయి. ఫోక్స్ అంటే జానపదాల్లో వాళ్ళు చెప్పినటువంటి కథల్లోంచి ఇవన్నీ వచ్చినాయి. అయితే ఈరోజు మన పాయింట్ ఏంటి? ఈరోజు జలకన్య మిస్టరీ. ఈ జలకన్య మిస్టరీని డీల్ చేయడానికి ముందు మనం ఏం చేద్దామంటే అసలు జలకన్య అంటే ఏంటి? మనం చూస్తున్నటువంటి బొమ్మలో పైన మనిషి, కింద చేప. పైన మనిషి, కింద చేప. దేవుడు సృష్టి దగ్గరికి పోదాం ఒకసారి మనందరం. ఆదికాండం 1:20 నుంచి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియో, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియో పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము, ఆగండి, వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు. మత్స్యములు అంటే చేపలు. మహామత్స్యములు అంటే ఎలా? వాటి జాతి ప్రకారం. వాటి జాతి అంటే ఏ జాతిది ఆ జాతి. బొచ్చు ఉంది, బొచ్చులనే పుట్టించింది. రాగండి ఉంది, రాగండే పుట్టించింది.
తిమింగళం ఉంది, తిమింగళాన్నే పుట్టించింది. సొరచేప ఉంది, సొరచేపనే పుట్టించింది. డాల్ఫిన్నే పుట్టించింది. ఇది ఎన్నో రోజు జరుగుతుంది? దేవుడు ఐదో రోజున చేపలను పుట్టించాడు. ఐదో రోజున చేపలను పుట్టించాడు. ఇదే ఐదో రోజున పక్షులను కూడా చేశాడు. ఐదో రోజున దేవుడు ఏం చేశాడు? చేపలు, పక్షులు. మొదటి రోజు వెలుగుని చేశాడు, రెండో రోజు ఆకాశాన్ని చేశాడు, మూడో రోజు భూమిని చేసి దాని తర్వాత చెట్లను చేశాడు, నాలుగో రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను చేశాడు, ఐదో రోజున జీవాన్ని నీళ్ళల్లో నుంచి మొదలుపెట్టాడు, చేపలను చేశాడు. ఆ చేపలను చేసేటప్పుడు కూడా వాటి జాతి ప్రకారం పుట్టించి దాని తర్వాత ఆకాశంలో ఎగిరే పక్షులను కూడా ఐదో రోజు పుట్టించాడు. ఇప్పుడు ఐదో రోజున ఒకవేళ మనం జలకన్య అనుకుంటే, అంటే సగం మనిషి సగం చేప అని అనుకున్నాం అనుకోండి కాసేపు, ఐదో రోజున పుట్టించింది ఫుల్ చేపలు. సగం చేప ఏమైనా వచ్చిందా? లేదు. అంటే ఐదో రోజున దేవుడు చేసిన సృష్టిలో జలకన్యకు ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆరో రోజుకు వద్దాం. ఆరో రోజున దేవుడు ఏం చేశాడనే మాటను మనం బైబిల్లోంచి చదువుదాం. ఆదికాండం 1:24. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఇక్కడ ఆగుదామండి. ఐదో రోజు సృష్టిలో పుట్టించమని ఎవరికి చెప్పాడు? నీళ్ళకి చెప్పాడు. మరొకసారి చదవండి. ఐదో రోజు ఎవరిని పుట్టించమన్నాడు? 20వ వచనం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములో సమృద్ధిగా పుట్టించునుగాకని పలికాడు. ఎవరు పుట్టించాలి? జలములు అంటే ఎవరు? నీళ్లు. చేపలను ఎవరు పుట్టించాలి? నీళ్లు పుట్టించాలి. ఇప్పుడు చేపలు పుట్టించింది ఎవరు? 21వ వచనం. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు. కొట్టండి చప్పట్లో. దేవుడు ఎవరికి చెప్పాడో? నీళ్ళకి చెప్పాడు, నీళ్ళు నువ్వు చేపలను పుట్టించాలి. అంతే కదండి. ఇప్పుడు చేపలను ఎవరు పుట్టించారని ఉంది బైబిల్లో? ఇప్పుడే చదివారు 21వ వచనం. జలములు పుట్టించిన మత్స్యములు. ఇంకొకసారి చదవండి 21వ వచనం, క్లారిటీ వచ్చేదాకా చదువుదాం. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన. అది చదవండి. జలములు సమృద్ధిగా పుట్టించిన. ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. జలములు సమృద్ధిగా పుట్టించిన. ఎవరు పుట్టించిన? జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు. అంటే ఈ చేపలను పుట్టించింది ఎవరు? అక్కడ చదివి చెప్పండి. జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు. చేపలు పుట్టించింది ఎవరు? అక్కడ చదివి చెప్పండి అండి. అక్కడ చదివి వచనంలో ఏముందో అదే చెప్పండి. మహామత్స్యములను 21వ వచనం మళ్ళీ ఇంకొకసారి చదవండి, అర్థమయ్యేటట్లుగా. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాడు. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు. అంటే పుట్టించింది ఎవరో? అది పాయింట్. ఇప్పుడు 20వ వచనం మళ్ళీ చదవండి. 20వ వచనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని. దేవుడు అంటున్నాడు అనమాట. ఏమని? జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. ఎవరు పుట్టించాలి? జలములు పుట్టించాలి. ఇది పాయింట్. దేవుడు ఎవరితో చెబుతున్నాడు? జలములతో చెబుతున్నాడు. జలములతో ఏమని చెబుతున్నాడు? ఓ జలము, నువ్వు చేపలను పుట్టించాలి. 21వ వచనం. జలములు ఏం చేసినాయి? చేపలు పుట్టించింది. వాటి జాతి ప్రకారం. క్లారిటీ ఉందా లేదండి? క్లారిటీ ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి. 4వ రోజున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం. అప్పుడు దాకా జీవం అనేది లేదు. 5వ రోజున జీవం ప్రారంభం. జీవం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నీళ్ళలోంచి స్టార్ట్ అయింది. నీళ్ళలో ఫస్ట్ చేపలను పుట్టించారు.
చేపల్ని పుట్టించే డ్యూటీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? జలములకు ఇచ్చాడు. జలములకు ఇచ్చాడు. జలములకు ఇచ్చాడు కాబట్టి జలములు పుట్టించిన చేపలు. జీవం నీళ్ళలోంచి స్టార్ట్ అయ్యి. శాస్త్రవేత్తలు చెప్పేది ఏది? వాళ్ళు చెప్పేది అదే. ఎక్కడ స్టార్ట్ అయిందని? నీళ్ళలో స్టార్ట్ అయ్యి. బైబిల్ ఏం చెబుతుంది? నీళ్ళలో స్టార్ట్ అయ్యి. రెండూ ఒకటే. అయితే వాడికి ఎలా వచ్చింది ఏంటనేది తెలియక అలాడిపోతూ ఉన్నాడు. బైబిల్ మాత్రం వాటి వాటి జాతి ప్రకారం. ఇదే నీళ్ళల్లో అసలు ఎముక లేకుండా పాకేవి కూడా ఉండయి. ఎముక లేకుండా పాకేవి కూడా ఉండయి. ఇదే నీళ్ళలో మహామత్స్యములు ఉండయి. ఇదే నీళ్ళల్లో షార్క్ చేపలు ఉండయి. ఇదే నీళ్ళలో డాల్ఫిన్లు ఉండయి. ఇదే నీళ్ళలో పెద్ద పెద్ద తిమింగలాలు ఉండయి. ఇదే నీళ్ళలో చిన్న చిన్న చేపలు ఉండయి. ఇదే నీళ్ళలో రొయ్యలు కూడా ఉండయి. ఉండయా లేవా? వీటన్నిటినీ జాతుల ప్రకారం పుట్టించే డ్యూటీ ఎవరు తీసుకున్నారు? నీళ్లు తీసుకున్నారు. అంటే నీళ్ళకో ఇది పలానా జాతి, ఇది పలానా జాతి, ఇది పలానా జాతి, ఇది పలానా జాతి అని తెలుసా తెలీదా? ఇప్పుడు పొలస చేప అంటారు. పొలస చేప ఎక్కడ వచ్చిద్ది? కృష్ణానదిలో వచ్చిద్దా? రాదు. పొలస చేప ఎక్కడ వచ్చింది? ఓన్లీ గోదావరి నీళ్ళలోనే వచ్చింది. పొలస చేప అంత ఖరీదు ఎందుకు? ఓన్లీ గోదావరి నీళ్ళల్లోనే, అది కూడా పలానా టైంలోనే వచ్చింది. మరి కృష్ణానది కూడా నీళ్ళేగా, దాంట్లో ఎందుకు రాలా? పెన్నా నది నీళ్ళేగా, దాంట్లో ఎందుకు రాలా? లాజిక్ అర్థమవుతుందో లేదండి? ఈ లాజిక్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుడు అక్కడున్న నీళ్ళకు ఒక డ్యూటీ ఇచ్చాడు. ఏంటా డ్యూటీ? పలానా వెరైటీ, పలానా జాతిని నువ్వే పుట్టించాలి అని చెప్పినప్పుడు ఆ జాతిని అది పుట్టించింది. ఆ నీళ్ళు ఆ జాతిని పుట్టించి, ఈ నీళ్ళు ఈ జాతిని పుట్టించి, ఈ నీళ్ళు ఈ జాతిని పుట్టించింది. అందుకే కొన్ని చేపలు పలానా నదిలోనే ఉంటాయి, పలానా సముద్రంలోనే ఉంటాయి, పలానా ప్రాంతంలోనే ఉంటాయి. అన్ని నీళ్ళే కదని చెప్పేస్తే సెట్ కావు. మన దగ్గర వంజరం చేప వచ్చింది, ఖరీదైన చేప. ఎంత అండి అది? కేజీ 1000 రూపాయల. ఆ వంజరం చేప ఇంత చిన్నగా ఉన్నది, అదే 1000 రూపాయలు. అదే పెద్ద చేప వచ్చింది అనుకోండి, ఓ 10 కేజీలు వచ్చిందంటే 10,000 చేప. ఈ 10,000 రూపాయలు వంజరం చేప కట్ చేసుకుని తింటే సూపర్, దాని టేస్ట్ దాందే. మరి అది చెరువులో వచ్చిద్దా? రాదు. ఎందుకని? వాటి జాతి ప్రకారం దేవుడు నీళ్ళకి అప్పగిచ్చాడు, ఆ నీళ్లు పుట్టిస్తుంది. ఈ పాయింట్ క్లారిటీ వచ్చింది కదండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 6వ రోజుకు పోతున్నాం. 5వ రోజున జలకన్యలు దేవుడు ఏమైనా చేశాడా? చేయలేదు. 6వ రోజుకు పోతున్నాం. 6వ రోజున 24వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికాను. ఎక్కడ ఆగుదాం మళ్ళీ? ఇప్పుడు జంతువులు పుట్టించే డ్యూటీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? భూమికి ఇచ్చాడు. మనం ఏమంటామంటే అలవాటు ప్రకారంగా దేవుడే అంటాం. చేస్తుంది దేవుడే. అయితే దేవుడు ఏం చేస్తాడు? డ్యూటీలు ఇస్తాడు. ఇగో ఈ పని మీరు చేయండి, ఈ పని పలానా పాస్టర్ గారు నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయి. వర్క్ డిస్ట్రిబ్యూషన్. ఈ వర్క్ డిస్ట్రిబ్యూషన్లో చేపలు పుట్టించే డ్యూటీ నీళ్ళకి పెడితే, ఇప్పుడు జంతువులు పుట్టించే డ్యూటీ ఎవరికి పెట్టాడు? భూమికి పెట్టాడు కాబట్టి ఇప్పుడు భూమి ఏం చేస్తుందంట? 25వ వచనం. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అర్థమవుతుందండి? అది మంచిదని దేవుడు చూశాను. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి వాటిని ఏం చేశాడు? పుట్టించేశాడు. ఈ పుట్టించే డ్యూటీ ఎవరికి ఇచ్చాడని చదివాము? భూమికి ఇచ్చాడు. భూమి పుట్టించాడు. అందుకే ప్రతి జంతువు ప్రతి ప్లేస్లో ఉండదు. ఆఫ్రికా పోతే ఆఫ్రికాలో కొన్ని జంతువులు ఉంటాయి, ఆసియా పోతే ఆసియాలో కొన్ని జంతువులు ఉంటాయి, ఇంకో దేశం పోతే అక్కడ కొన్ని జంతువులు ఉంటాయి. పెంగ్విన్ ఎక్కడ ఉండిద్దండి? పెంగ్విన్ అనే పక్షి ఎక్కడ ఉంటుంది? కివి అనే పక్షి ఎక్కడ ఉంటుంది? కివి అనే ఫ్రూట్ ఎక్కడ ఉంటుంది? న్యూజిలాండ్ పోతే ఉంటుంది. అట్లా
అన్నీ ఒకే దగ్గర పెట్టలా. ఒక్కొక్క భూమి నువ్వు ఇదివు. ఈ డిస్ట్రిబ్యూషన్లో ఏ జాతి ప్రకారం ఆ జాతి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి. మనకు తెలిసిన పళ్ళు చెప్పండి కొన్ని. మరి రెగ్యులర్గా మనకు తెలిసిందంటే ఒక 15 నుంచి 20 ఉంటాయి. ఓ యాపిల్, దాని తర్వాత 2 రకాల బనానాసు, దాని తర్వాత ద్రాక్ష, అట్లా ఇట్లా. ఇలా కాకుండా అటు డార్జిలింగ్ పోండి. ఆ డార్జిలింగ్ ఆ పైకి వెళ్ళిపోయారు అనుకోండి హిల్ స్టేషన్కి, అక్కడ మీకు దగ్గరగా 200 రకాల పళ్ళు కనపడతాయి. ఈ 200 రకాల పళ్ళు చూసిన తర్వాత మనకి తెలియదే ఎట్లాంటి అని అంటాం, మనం ఇప్పుడు చూడలేదే అని అంటాం. అది అసలు తినొచ్చో తినకూడదో కూడా మనకు తెలియదు, కానీ చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటాయి, తింటే ఎదిరిపోద్ది. మరి మన దగ్గర ఎందుకు లేదు అది? అది దేవుడు ఇట్లాంటివి చేసినప్పుడు భూమికి డ్యూటీ ఇచ్చాడు. ఇదిగో నువ్వు పుట్టించు. దేని ప్రకారం? ఆయా జాతి ప్రకారము మాత్రమే. ఆయా జాతి అంటే దేని స్టైల్ దాంది. ఇదిగో ఇదే నీ జాతి, నువ్వు వీటినే పుట్టించు. ఇది నీ జాతి, నువ్వు పుట్టించు. అదే జాతిలోంచి అదే జాతి వచ్చింది. అర్థమవుతుందండి? ఇప్పుడు 6వ రోజు క్లైమాక్స్కి వస్తున్నాం. ఇప్పుడు ఏమొచ్చినాయి? పురుగులు వచ్చినాయి, జంతువులు వచ్చినాయి, అడవి జంతువులు వచ్చినాయి, అన్నీ వచ్చేసినాయి, పాకేవి కూడా. చివరిలో దేవుడు ఏమనుకున్నాడంటే మనిషిని చేద్దాం అనుకున్నాడు, మనిషిని చేశాడు. ఇప్పుడు చెప్పండి, 6వ రోజున దేవుడు ఫుల్ మనిషిని చేశాడా, లేదంటే సగం మనిషి సగం చేపని చేశాడా? 6వ రోజు దేవుడు ఫుల్ మనిషిని చేశాడా, లేదంటే సగం మనిషి సగం చేపని చేశాడా? ఫుల్ మనిషిని చేశాడు. ఆయనకి ఆదాం అని పేరు పెట్టాడు. నేల మట్టి తీసుకున్నాడు, అందులో నరుని చేశాడు. నరుని చేసి ఆయనకి ఆదాం అని పేరు పెట్టాడు. ఏదేని తోటలో ఆయన వేసాడు. ఆయన నుంచి వాళ్ళ భార్యను చేశాడు. ఆదాం అవ్వలో నుంచి ఇలా ప్రపంచంలో ఉన్న మనందరం వచ్చామా రాలేదా? ఇప్పుడు దేవుడు చేసిన సృష్టిలో జలకన్యకి అవకాశం ఏమైనా ఉందా? ఫస్ట్ పాయింట్ చెప్పండి, జలకన్యకి అవకాశం ఉందా? లేదు. ఎందుకని? జలకన్య ఏంటి? సగం చేప కాదు, సగం మనిషి. ఫుల్ చేపని దేవుడు 5వ రోజున చేశాడు. ఫుల్ మనిషిని దేవుడు 6వ రోజున చేశాడు. ఇప్పుడు ఈ రెండింటిని అది సగం ఇది సగం అవటానికి అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు మన పాస్టర్ గారే చెబుతున్నాడే, ఏమని? నీళ్ళల్లో జలకన్యలు నెలసరి వచ్చి అది అనాల్సిన అక్కడ విడిచి, ఆ విడిచిన టైంలో సముద్రాలు, నదులు ఇవన్నీ అల్లకల్లోలం అయిపోయి ఆ టైంలో ఎవరైతే ఈతకెళ్తారో వాళ్ళు చచ్చిపోతారు అని చెబుతున్నాడు. అని అంటే నెల్లూరు ఆయన చెప్పింది కూడా, ఎవరో కాదు చెప్పింది, నెల్లూరు ఆయన ఎవరో కాదు చెబుతున్నాడు. అని అంటే మనం వీటి మీద క్రైస్తవులకు అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అసలు జనాలకి అర్థం కానటువంటి కొన్ని కొత్త సంగతులు మనం ఇప్పుడు మాట్లాడాలి. ఇదివల్ల ఇంట్రడక్షనే. ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? మనం లోతుల్లోకి వెళ్ళిపోవాలి. లోతుల్లోకి వెళ్ళాలంటే పోయిన వారం చెప్పిన సబ్జెక్ట్ని ఇంకొకసారి మనం రీక్యాప్ చేద్దాం. పోయిన వారం చెప్పిన సబ్జెక్ట్ ఏంటి? పోయిన వారం చెప్పిన సబ్జెక్ట్ ఏంటండి? జలప్రళయం. జలప్రళయం తర్వాత నోవాహుకి 3 కొడుకులు. ఆ 3 కొడుకులు ఎవరండి? షేము, హాము, యాపెత్. ఎవరెవరండి కొడుకులు? షేము, హాము, యాపెత్. ఈ షేము, హాము, యాపెత్తులో నుంచి సంతానం అనేవాళ్ళు వచ్చారు. ఏ సంతానం వచ్చారు ఏంటనే సంగతిని మరొకసారి మనం బైబిల్లోంచి చదువుదాం. ఆదికాండం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి వరుసనే చదువుకుంటా పోదాం. ఇది నోవాహు కుమారుడు షాము, హాము, హేపెతను వారి వంశావళి. జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. ఇప్పుడు 2వ వచనం నుంచి నేను చదువుతూ ఉంటాను, ఫాలో అవ్వండి. యాపేతు కుమారులు. నోవా కొడుకైనటువంటి యాపేతు ఉన్నాడు కదా, ఈ యాపేతు అనైనా ఆఖరి అబ్బాయ మొదటి అబ్బాయ అనేది మనం ఇక్కడ డీల్ చేసాం. అది మీకు యూట్యూబ్లో లింక్ పంపిస్తాం, వినండి. యాపేతు అనైనా మొదటి అబ్బాయి. 2 ఆయన పేరు షేము, 3 ఆయన పేరు హాము. అది సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. కాకపోతే బయలాజికల్ ఆర్డర్లో యాపేతు, షేము, హాము. కానీ సీక్వెన్స్ ప్రయారిటీ ఆర్డర్లో షేము, హాము, యాపేతు. ఇది ప్రయారిటీ ఆర్డర్. కానీ బయలాజికల్ ఆర్డర్ ఎవరు? యాపేతు ప్రథమ కుమారుడు. యాపేతు ప్రథమ కుమారుడు కాదని అక్కడే ఒక రిఫరెన్స్ చదువుకుని మనం పోదాం.
10వ అధ్యాయం 21వ వచనం. 10వ అధ్యాయం 21వ వచనం. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ, ఏబేరు అనే ఆయన ఒక పితరుడు, ఆయన గురించి చెబుతా. చదవండి. కుమారులందరికీ పితరుడు ఏబేరు అనే ఆయన కుమారులకి పితరుడు. ఇప్పుడు పెద్దవాడైన యాపేతు సహోదరుడగు షేము. పెద్దవాడైన యాపేతు సహోదరుడు ఎవరో? షేము. క్లారిటీ వచ్చిందండి. పెద్ద ఆయన ఎవరో? యాపేతు సహోదరుడు ఎవరో? షేము. పెద్దవాడు అనే క్లియర్గా మెన్షన్ చేశాడా లేదా? మెన్షన్ చేశాడు. చిన్నవాడైన హామని ఏ సందర్భంలో అన్నాడు? ఆయన దిగంబరిగా ఉంటే, ఎవరైనా దిగంబరిగా ఉంది? దిగంబరిగా ఉంది ఎవరండి? నోవాహు. దిగంబరిగా ఉంటే ఈయన ఏం చేశాడంటే అలాగే పోయాడు, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆయన న్యూడిటీని చూశాడు. ఆ న్యూడిటీని చూస్తే మిగతా ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళు వెనక్కి తిరిగి అలా బటన్ కప్పుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టినటువంటి సందర్భాన్ని మనం చదువుతాం. 9వ అధ్యాయం ఆదికాండం 9వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతాం. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తన తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. 24వ వచనం. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని అంటే ఈ పని అంతా చేసింది ఎవరో? హాముని ఏమన్నాడు? చిన్న కుమారుడు. మీకు అర్థమైంది? క్లారిటీ వచ్చిందా రాలేదా? ఈ పని చేసింది ఎవరో? దిశమూలం చూసింది ఎవరో? 22వ వచనం. క్లారిటీ కోసం 22వ వచనం. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైనట చూసింది ఎవరో? హాము. ఈ హాము గురించి కన్న తండ్రి ఏమన్నాడు? తన చిన్న కుమారుడు. ఈ చిన్న కుమారుడు ఎవరో? హాము. అలాగే 10వ అధ్యాయం 21వ వచనంలో పెద్దవాడైన యాపేతు. ఇప్పుడు పెద్దోడు యాపేతు, చిన్నోడు హాము. రెండో ఆయన ఎవరు? షేము. అర్థమైందండి? ఇది సీక్వెన్స్. బైబిల్ సీక్వెన్స్లో బైబిల్ ఎక్కడ ఒకే దగ్గర క్లియర్గా ఇవ్వడు. బైబిల్ ఏం చేయాలి? మనం చదివేటప్పుడు ఒక సీక్వెన్స్లో మనం చదువుతూ ఉన్నప్పుడు తీసుకొచ్చుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే ఈ యాపేతు సంతానాన్ని చదువుతున్నాం. యాపేతు సంతానం అంటే తెల్ల జాతీయులు. వీళ్ళందరూ ఎవరంటే యూరోపియన్స్. తెల్ల జాతీయులు యూరోపియన్స్. మధ్యధరా సముద్రానికి పైన సిటీలు అయినటువంటి తెల్ల జనాలు. ఈ తెల్ల జనాల గురించి ఒకసారి చదువుతాం. ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనం నుంచి ప్రారంభిద్దాం. యాపేతు కుమారులు. యాపేతు ఎన్నో కుమారుడు అండి? నోవాకి పెద్ద కుమారుడు. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. మొత్తం 7 కొడుకులు. ఎంతమంది? 7 కుమారులు. వీళ్ళందరూ తెల్లోళ్ళు. యాపేతు నుంచి వచ్చిన వాళ్ళందరూ తెల్లోళ్ళు. ఇందులో ఒక ఆయన ఉన్నాడు యావాను అని. చూసారండి యావాను? ఇందులో ఒక ఆయన పేరు యావాను అని ఉంది. చూడండి ఎన్నో ఆయన యావాను. ఇక్కడ ఎన్నో ఆయన పేరుగా రాశారు. ఇక్కడ గోమెరు, మాగోగు, మాదయి, యావాను. యావాను ఎన్నోవాడు? ఇక్కడ 4వ వాడైన యావాను. ఈ యావాను వీళ్ళు సెటిల్ అయినటువంటి ప్లేసే గ్రీసు దేశం. ఏ దేశం? గ్రీసు దేశం. ఈ యావాను వీళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారంటే కరెక్ట్గా సముద్రాన్ని చూసుకున్నారు, సముద్రం పక్కన సెటిల్ అయ్యారు. సముద్రం పక్కన సెటిల్ అయ్యారు. ఎవరో? యావాను కుమారులు. వీళ్ళందరూ ఎక్కడ సెట్ అయ్యారంటే ఇది సముద్రం అంటే సముద్రం పక్కన వాళ్ళు సెట్ అయ్యారు. ఇప్పుడు యావాను కుమారులు ఎవరో చదువుదాం. 4వ వచనం.
ఆదికాండం 10వ అధ్యాయం 4వ వచనం. యావాను కుమారులు యావాను కుమారులు ఎలీషా, తార్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. ఇప్పుడు సెన్సేషన్ మాటను చదువుతున్నాం. 5వ వచనం. వీరి నుండి సముద్ర తీరముండిన జనములు వ్యాపించెను, వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశముల వారు వేరైపోయిరి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే నోవాహు కుమారుడైన యాపేతు కుమారుడైన యావాను. ఈ యావాను వాళ్ళు సెటిల్ అయినటువంటి ప్లేసే అది గ్రీసు దేశం. యేసుక్రీస్తు వారి కాలంలో గ్రీకులు వచ్చారు కదా, ఈ గ్రీసు దేశం. ఆ గ్రీసు దేశం దానికి మూల పురుషుడి పేరు ఏం పేరంటే యావాన్. ఈ యావానికి మళ్ళీ 4 కొడుకులు. ఆ 4 కొడుకులు వాళ్ళందరి గురించి బైబిల్ ఒక మాట చెప్పింది. ఏమని? వీరు సముద్రపు జనం అంటే సీ పీపుల్ అంటే ఈరోజు మనం మత్స్యకారులు చూస్తున్నామే, వీళ్ళ లాంటి వాళ్ళు. ఇప్పుడు ఈ మత్స్యకారులు వీళ్ళు వాడే చిన్న చిన్న బోట్లు. కానీ తార్షీషు వాడు వాడింది ఎలాంటి బోట్లు? షిప్పులు. సొలొమోను గారికి తార్షీషు షిప్పులు ఉన్నాయి. సొలొమోను గారికి ఏముండే? తార్షీషు షిప్పులు. షిప్ అంటే చిన్నదా పెద్దదా? చాలా పెద్దది. సొలొమోనుకి పెద్ద షిప్పులు ఉన్నాయి. ఆ షిప్పులు ఎవరి షిప్పులు అంట? తార్షీషు షిప్పులు. ఈ తార్షీషు అనేది ఎక్కడుంది? యావాను సంతానం. యావాన్ అంటే ఎవరు? గ్రీసు దేశం. అంటే ఈ యూరోపియన్స్లో ఈ తెల్ల జాతీయులు సముద్రం పక్కన సెటిల్ అయినటువంటి తెల్ల జాతీయులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే బైబిల్లో సీ పీపుల్, సముద్ర జనము. వీళ్ళందరూ ఎవరండి? సముద్ర జనం. వీళ్ళు కాకుండా హామ్ అని ఆయన ఉన్నాడు. ఈ హాము ఆయన నల్ల జాతీయుడు. నల్లోళ్ళందరికీ పితామహుడు ఎవరో? హాము. ఒకసారి మనం హాము కుమారుల గురించి కూడా చదువుతాం. ఆదికాండం 10వ అధ్యాయం 7వ వచనం నుంచి 6వ వచనం నుంచి చదువుతాం. హాము కుమారులను చదవండి. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. 4 కొడుకులు. హాము అంటే నల్లోడు. వీళ్ళందరూ ఫస్ట్ ఎక్కడ సెట్ అయ్యారంటే ఆఫ్రికా ఖండంలో సెటిల్ అయ్యారు. ఏ ఖండం? ఆఫ్రికా ఖండంలో అందరూ నల్లోళ్ళు. యూరప్, ఇంగ్లాండ్ వాళ్ళందరూ తెల్లోళ్ళు. ఇటు ఇస్రాయేలు, జింబాంబే, అలాగే ఇవి ఉంటాయి కదా, ఈ డ్రగ్స్ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, నైజీరియా, వీళ్ళందరూ నల్లోళ్ళు, ఆఫ్రికన్స్. హాము సంతానం. వీళ్ళతో పాటు ఈ కనాను, అలాగే కొంతమంది జాతీయులు వీళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారంటే ఆసియా ఖండంలో సముద్రానికి ఆనుకుని సెట్ అయ్యారు. అంటే ఆఫ్రికా మొత్తాన్ని ఆక్యుపై చేసి, అలాగే ఆసియాలో సముద్రానికి ఆనుకున్నటువంటి భూభాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. ఎవరో? నల్లోళ్ళు. వాళ్ళ పేర్లు మరొకసారి చదువుతాం. హాము కుమారులు ఎవరో? కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనేవారు. 7వ వచనం. కూషు కుమారులు ఎవరంటే సెబ, హవీలా, సప్త, రాయమ, సబక్త అనువారు. రాయమ కుమారులు షేబ, దాదాను అనువారు. వీళ్ళందరూ వాళ్ళ సంతానం. ఈ ఒక్కొక్క సంతానం ఒక్కొక్క ప్లేస్లో సెట్ అయ్యారు. ఆయన వెళ్ళి అక్కడ సెట్ అయ్యారు, వాళ్ళ పేరు మీదకి ఒక పట్టణం. ఇంకొక ఆయన వెళ్ళి ఎక్కడ సెటిల్ అయ్యారు, వీళ్ళ పేరు మీద ఈ పట్టణం. ఇంకొక ఆయన వెళ్ళి ఇంకో దగ్గర సెటిల్ అయ్యాడు, వాళ్ళ పేరు మీద ఆ పట్టణం. అర్థమవుతుందండి? ఇప్పుడు అలాగే వీళ్ళ తరంలోంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన గురించి మనం చదువుదాం. 13వ వచనం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? మిస్రాయిం గురించి మాట్లాడుతాం. ఆదికాండం 10వ అధ్యాయం 13, 14 వచనాలు. ఏమని? మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తూయులను, పత్రుసీయులను, కస్లుహీయులను, కఫ్తోరీయులను కనెను. వీళ్ళందరూ ఎవరి సంతానం? మిస్రాయిం సంతానం. మిస్రాయిం అంటే ఎవరు? పాలుగారు, మిస్రాయిం అంటే ఎవరు? మిస్రాయిం అంటే ఐగుప్తీయులు. నెల్లూరుకి పాత పేరు సింహపూరి, ప్రస్తుతం నెల్లూరు. పాతోళ్ళని మద్రాసు, కొత్తోళ్ళు చెన్నై.
పాత పేరు బొంబాయి, కొత్త పేరు ముంబై. పాత పేరు రాజమండ్రి, కొత్త పేరు రాజమహేంద్రవరం. పాత పేరు కలకత్తా, కొత్త పేరు కోల్కత్తా. అర్థమవుతుందండి? అలాగే పాత పేరు మిశ్రాయిము, కొత్త పేరు ఐగుప్తు. ఈ మిశ్రాయిము సంతానం అంటే వీళ్ళందరూ ఎవరు? నల్లోళ్ళ తెల్లోళ్ళ? నల్లోళ్ళు. ఈ నల్ల జాతీయులు మిశ్రాయిము సంతానం. వాళ్ళల్లో ఒక జాతి ప్రజల గురించి అండి. ఎవరో? కస్లూహీలు, కఫ్తోరియులు. ఎవరండి? కస్లూహీలు, కఫ్తోరియులు. ఈ కఫ్తోరియులు ఎవరి సంతానం? మిశ్రాయిం సంతానం. మిశ్రాయిం అంటే ఎవరు? ఐగుప్తు. ఈ ఐగుప్తు సంతానమైనటువంటి కఫ్తోరియులు వీళ్ళందరూ ఎక్కడ సెట్ అయ్యారంటే వీళ్ళు ద్వీపాలలో సెటిల్ అయ్యారు. ద్వీపం అంటే మధ్యలో స్థలం, చుట్టుపక్కల నీళ్ళు. ఇక్కడ స్థలం, చుట్టుపక్కల నీళ్ళు. కఫ్తోరు అని అంటే అపోస్తులుడైన పౌలు గారు ప్రయాణం చేసిన దాంట్లో క్రేతు అనే ద్వీపం. ఏ ద్వీపం? క్రేతు అనే ద్వీపం. ఈ కఫ్తోరీలో అక్కడ సెట్ అయ్యారు కదా. ఈ సెట్ అయితే ఆ కఫ్తోరీలోంచి ఎవరు వచ్చారనే మాటను బైబిల్ చెబుతుంది. ఇప్పుడు మనం కంటిన్యూ చేయండి. 14 వచనం చదవండి. 14 వచనం. పత్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. ఎక్కడి నుంచి వచ్చారంట? ఎక్కడి నుంచి వచ్చారు? కస్లూహీయులు. కస్లూహీయుల నుంచి కఫ్తోరీయులు. ఆ కఫ్తోరీయులు క్రేతు ద్వీపంలో సెటిల్ అయ్యారు. క్రేతు ద్వీపంలో సెటిల్ అయ్యి క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ క్రేతు నుంచి బయలుదేరి ఆసియాలో ఉన్నటువంటి కనాను అనే ప్రాంతం ఉంది. ప్రస్తుతం ఇస్రాయేల్ లేకముందు అదే ప్రాంతం కనాన్. బైబిల్లో దాని గురించి ఒక పాట ఉంటుంది. ఏమని? పాలు తేనెలో ప్రవహించే దేశం. దేవుడు మీకు ఒక భూభాగం ఇస్తానన్నాడే, ఆ భూభాగానికి ఏమని పేరు పెట్టాడు? కనాను దేశం. కనాను దేశం అని ఎందుకన్నాడు? ఈ హాము, నల్ల జాతీయుడైన హాము సంతానమైన కానాను సెటిల్ అయిన ప్లేస్ అది. కనాను ప్లేస్ అది. ఆ కనాను ప్లేస్లో ఈ కనాను వంశస్థులు ఉన్నారు. వాళ్ళందరినీ చెదరగొట్టి ఆ ప్లేస్ ఎవరికి ఇస్తానో నీకు ఇస్తాను. ఇప్పుడు 2000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల టైంలో కరెక్ట్గా ఇదే కనానీయుల ప్లేస్లో ఒక జాతి ప్రజలు ఉండేవాడు. ఆ జాతి ప్రజల పేరు ఏం పేరంటే అవ్వీయులు. ఏం పేరండి? అవ్వీయులు. ఈ అవ్వీయులు అనే జాతిని ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి సముద్ర జనం యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? వాళ్ళు ఒకే ప్లేస్లో కంటిన్యూస్గా ఉండరు. ఎందుకని? వాళ్ళు షిప్పింగ్ ఎక్కడ ఉన్నారు, దాని తర్వాత ఇక్కడ, మళ్ళీ ఇక్కడ, అది కూడా సముద్రం పక్కనే, మళ్ళీ ఇక్కడ. సముద్రం పక్కన ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకే దగ్గర కాకుండా ఇలా షిఫ్ట్ అవ్వకుండా వచ్చినట్టుగా ఇప్పుడు కఫ్తోరీయులు ఉండారే. ఆ కఫ్తోరీయులు సముద్రం గుండా ప్రయాణం చేసి కనానీయులు బంధువులేక. కనానీయులు ఎవరు? అనాథమ్ముల పిల్లలే, మన బంధువులే, నల్ల జాతీయులే, మన బ్యాచే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పి ఈ కనాను ప్రాంతంలో దిగి ఆ కనాను ప్రాంతంలో ఒక జాతి ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు ఏం పేరు? అవ్వీయులు. ఈ అవ్వీయులను చెదరగొట్టి అవ్వీయుల ప్రాంతాన్ని వీళ్ళు ఆక్యుపై చేశారు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 23. అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకనంటే ఒకే ఒక్క చోట ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది బైబిల్ మొత్తంలో. చాలా సెన్సేషనల్ పాయింట్. ఇప్పుడు మన టాపిక్ ఏందండి? జలకన్య. కానీ మనం ఎక్కడ పోయాం? వేరే దగ్గరికి పోతున్నాం. అంటే లింక్ ఉంటే పోతున్నాం, లింక్ లేకుండా పోతున్నావా? లింక్తోనే పోతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. చదవండి ఇప్పుడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 23వ వచనం. గాజా వరకు గ్రామములలో నివసించిన అవ్వీయులను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరీయులు నశింపజేసి వారి చోట నివసించిరి. వాళ్ళ పేరు ఏం పేరు? ఫిలిస్తీయులు. కఫ్తోరులో నుంచి వచ్చారే. ఆ కఫ్తోరీయులు ఇక్కడికి వచ్చి సెట్ అయ్యారు కదా. సెట్ అయిన తర్వాత వాళ్ళ పేరు ఏం పేరు? ఇప్పుడు ఫిలిస్తీయులు. ద్వీపంలో ఉన్నప్పుడు ఏం పేరు? కఫ్తోరీయులు. ఇప్పుడు కానాను దేశంలోకి వచ్చి అవ్వీయుల ప్రాంతం ఉందే,
వీళ్ళని చెదరగొట్టారే. చెదరగొట్టిన తర్వాత ఆ ప్రాంతంలో జీవించడం స్టార్ట్ చేశారు కదా. ఆ జీవించడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ పేరేం పేరు? ఫిలిస్తీన్లు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఫిలిస్తీన్లు ఎక్కడోళ్ళు? సముద్రపు జనం వీళ్ళు కూడా. అయితే తెల్లోళ్ళ నల్లోళ్ళ? నల్లోళ్ళు. తెల్ల సముద్రం జనం ఎక్కడుండారు? గ్రీసు దేశం. తెల్ల సముద్రం జనం ఎక్కడ? యూరప్ ఖండంలో గ్రీసు దేశం. నల్ల సముద్రపు జనం ఇప్పుడు ఎక్కడుండారు? క్రేతు ద్వీపం, ఆ ద్వీపాల్లో నుంచి ఇప్పుడు బయలుదేరి కనాను పక్కనే మధ్యధరా సముద్రం ఉంటే ఈ ప్లేస్లో సెటిల్ అవ్వకుండా వచ్చారు. అర్థమవుతుందండి? ఈ సెటిల్ అవ్వకుండా వచ్చినటువంటి నల్ల సముద్రపు జనం కనాను ప్రాంతంలో వీళ్ళని చెదరగొట్టి ఆ ప్లేస్లో వీళ్ళు సెట్ అయ్యారు. మరొక మాటను చదువుతాం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం. ఫిలిస్తీన్లందరినీ లయపరుటకు తూరు సీదోనుకు సహాయకుడొకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిస్తీన్లను నాశనము చేయును. ఫిలిస్తీన్లు ఎవరంట? కఫ్తోరు ద్వీప శేషులు. శేషులు అని అంటే అక్కడ నుంచి మిగిలిపోయిన వాళ్ళు. ఏ ద్వీపం నుంచి? కఫ్తోరు ద్వీపము. కఫ్తోరు ద్వీపం అంటే క్రేతు ద్వీపం. ఆ క్రేతు ద్వీపం నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ పేరు ఫిలిస్తీన్లు అని మనకు బైబిల్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిందా లేదా? ఇప్పుడు మనకు అర్థమైంది, ఒక చరిత్ర అర్థమైంది. ఏంటది? నోవాహులోంచి హాములో నుంచి మిస్రాయిములో నుంచి కఫ్తోరులో నుంచి వచ్చిన వాళ్ళు కఫ్తోరీయులు. ఈ కఫ్తోరీయులే తర్వాత వాళ్ళు ఎవరో? ఫిలిస్తీన్లు. అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? క్రేతు ద్వీపం అంటే సముద్రం మధ్యలో. ఇప్పుడు సముద్రంలోంచి భూభాగం మీదకి వచ్చారు, సముద్రం చుట్టుపక్కల. ఈ చుట్టుపక్కల వచ్చిన తర్వాత వీళ్ళని చెదరగొట్టారు, కనాను ప్రాంతంలో సెటిల్ అయ్యారు. ఆ దేశం పేరేం పేరు? ఫిలిస్తీన్ల దేశము. ఏ దేశం అండి? ఫిలిస్తీన్ల దేశం. ఈ ఫిలిస్తీన్లు వాళ్ళు కూడా సముద్రపు జనమే. గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల టైంలో కనాను ప్రాంతంలో సెటిల్ అయిన నల్ల సీ పీపుల్ వాళ్ళే ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఒక 5 ముఖ్య పట్టణాలు ఉండే వాళ్ళకి. ఏమండి? 5 ముఖ్య పట్టణాలు. ఈ 5 ముఖ్య పట్టణాలు ప్రతి క్రైస్తవుడికి సండే స్కూల్లోనే నేర్పిస్తారు. ఫిలిస్తీన్లు 5 సర్దార్లు. ఎస్పెషల్గా సంసోను గురించి చదివేటప్పుడు అక్కడ మనకి ఈ 5 పేర్లు కంటతా వచ్చేస్తాయి. మరి ఇంకొకసారి మనం వాటిని చదువుతాం. యెహోషువ 13వ అధ్యాయం 3వ వచనం. అలాగే ఎక్రోన్ అనే పట్టణం ఉంది. వాళ్ళని ఏమన్నారు? ఎక్రోనీయులు. అంటే పట్టణం, ఆ పట్టణపు జనాలు. ఈ జనాల నుంచి మనం ఏం చేస్తున్నాం? పట్టణాన్ని లెక్కేస్తున్నాం. ఇప్పుడు ఈ వచనంలో మనం ఏం చేస్తున్నాం? ఫిలిస్తీన్ల ముఖ్య పట్టణాల గురించి మనం లెక్కేస్తున్నాం. ఇదంతా ఏ భాగంలో ఉంది? ఇది కనాను భాగంలో ఉంది. కాబట్టి వచనం దేంతో స్టార్ట్ అయింది? కనానీయులని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయులు. అర్థమైందండి? కనానీయులని ఎందుకు ఎంచబడ్డారు? కనాను భూభాగంలోనే సెటిల్ అయ్యారు వీళ్ళు కూడా. అర్థమైందండి? వీళ్ళు ఎక్కడ సెట్ అయ్యారు? కనాను ప్లేస్. ఏది పెద్ద ప్లేస్, ఇదంతా కనాను ప్లేసు. అందులో సముద్రానికి అనుకుని ఫిలిస్తీన్ దేశం ఈ కొద్ది భూభాగం. ఇదంతా ఎవరిది? కనాను భూభాగం. ఎంత పెద్ద దాంట్లో ఉన్నారు కాబట్టి ఏమన్నారు? కనానీయులనే అన్నారు. ఓకేనండి? క్లారిటీ వచ్చిందా రాలేదా? పాస్టర్ గారు క్లారిటీ వచ్చిందా రాలేదా? ఇప్పుడు చదువుతా ఏనండి. కనానీయులని ఎంచబడిన ఉత్తర దిక్కున నెంబర్ 1 ఎక్రోనీయులు. అంటే ఫస్ట్ సిటీ పేరు ఏం పేరు? ఎక్రోను. సర్దారుల వరకు ఫిలిస్తీన్ల 5 సర్దారులు చేరిన గాజీయులు. 2వది అష్టోదీయులు. 3వది అష్కెలోను. 4వది గాతీయులు. 5వది ఎక్రోనీయులు. మొత్తం ఎన్ని పట్టణాలు? 5. 5ని అందరూ చెప్పాలి. నెంబర్ 1 ఏంటి? గాజా. గాజీయులు అని అంటే గాజా వాళ్ళు. గాజా. నెంబర్ 2 ఏంటి? అష్టోదు. నెంబర్ 3 ఏంటి? అష్కెలోను. నెంబర్ 4 ఏంటి? గాతు. నెంబర్ 5 ఏంటి? ఎక్రోన్. ఇప్పుడు చెప్పండి, లిస్ట్ చెప్పండి. నెంబర్ 1 గాజా. నెంబర్ 2 అష్టోదు. నెంబర్ 3 అష్కెలోను. నెంబర్ 4 గాతు. నెంబర్ 5 ఎక్రోన్.
నెంబర్ 5 ఎక్రోన్. పోయిన వారం మనం బయల్జుబూలు గురించి మాట్లాడాం. బయల్జుబూలు గురించి మాట్లాడినప్పుడు బయల్జుబూబు యొక్క దేవాలయం ఏ పట్టణంలో ఉంది పాలుగారు? ఇప్పుడు ఫిలిస్తీన్ దేశం ఉంది. ఎన్ని పట్టణాలు? 5 పట్టణాలు. ఈ 5 పట్టణాల్లో ఏ పట్టణంలో బయల్జుబూబు దేవాలయం ఉంది? అది క్వశ్చన్. ఇప్పుడు 5 వచ్చినాయా లేదా? 5 ఏంటి? నెంబర్ 1 గాజా, నెంబర్ 2 అష్టోదు, నెంబర్ 3 అష్కెలోను, నెంబర్ 4 గాతు, నెంబర్ 5 ఎక్రోన్. ఈ 5 పట్టణాల్లో ఏ పట్టణంలో బయల్జుబూబు దేవాలయం ఉంది అనేది పోయిన వారం సబ్జెక్ట్. పోయిన వారం సబ్జెక్ట్ ఏంది? ఇది మంది. ఏ పట్టణం? ఎక్రోను. ఏ పట్టణం? ఎక్రోన్. ఎక్రోన్లో ఎవరు ఉన్నారు? బయల్జుబూబు దేవాలయం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఒక కొత్త దేవుడి దగ్గరికి వస్తున్నాం. మొత్తం ఫిలిస్తీన్లకు 3 దేవుళ్ళు అని చెప్పాను. ఫిలిస్తీన్లకు ఎంతమంది దేవుళ్ళు అండి? 3 దేవుళ్ళు. ఎవరెవరు వాళ్ళు? నెంబర్ 1 దాగోను, నెంబర్ 2 బయల్జుబూబు, నెంబర్ 3 అష్టారోత్. దాగోను, బయల్జుబూబు, అష్టారోత్. అందులో బయల్జుబూబు గురించి పోయిన వారం డీల్ చేసాం. అది యూట్యూబ్లో కూడా పెట్టేసాం. నీట్గా వినండి ఆ టాపిక్ని, సబ్జెక్ట్ని. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వస్తున్నట్టే దాగోను అనే ఒక దేవుడి దగ్గరికి వస్తున్నాం. ఎవరి దగ్గరికి వస్తున్నాం? దాగోను. ఈ దాగోనుకి 2 ప్లేసులో పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. ఏ ప్లేసులో? 2 ప్లేసులు. ఫిలిస్తీన్లకి మొత్తం ఎన్ని ప్లేసులు? 5. ఈ 5లో ఒకటి ఉంది గాజా అని. గాజాలో పెద్ద గుడి ఒకటి ఉంది. ఎక్కడండి? గాజా. రెండోది ఎక్కడుంది? అష్టోద్. ఎక్కడండి? అష్టోద్. నెంబర్ 1 గాజా, నెంబర్ 2 ఎక్కడ? అష్టోద్. నెంబర్ 1 ఏంటి? గాజా, నెంబర్ 2 ఏంటి? అష్టోద్. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు దాగోను అనే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ముందు మనం ఇక్కడ కట్ చేసి ఇప్పుడు దాకా మనం హిస్టరీ చదివాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోక్లోకి వెళ్దాం. ఫోక్ అంటే జానపదం. ఈ జానపదాల్లో పోయిన వారం చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్పుకోండి. దేవుళ్ళను పుట్టించాలి. దేవుళ్ళని ఎలా పుట్టించారో ఏదైతే అర్థం కాలేదో అది దేవుడు అయిపోయింది. సూర్యుడు అర్థం కాల, సూర్యుడి దేవుడు. దేనికైతే భయపడ్డారో భయపడినవన్నీ దేవుళ్ళు దేవత. పాము అర్థమైందా? పాము అంటే భయం వేసింది. పాముని ఏం చేశారు? ఇప్పుడు దేవుణ్ణి చేసేసారు. దేనికైతే భయపడ్డారో భయపడినవన్నీ దేవుళ్ళు దేవతలై. సముద్రాన్ని కూడా ఇప్పుడు ఎవరో దేవుడు అయిపోయాడు. సముద్ర దేవుడు. ఎందుకని? దాని వైపు మొక్కాలా? మొక్కిన తర్వాత ఓ సముద్రమా, మా పంటని కాపాడాలంటే నువ్వేం చేయాలి? మా మీదకి రామాకు. పంట అంతా పండింది. ఇప్పుడు కనుక సముద్రం నుంచి గాలి వచ్చింది అనుకోండి, ఏమైపోద్ది? పంట అంతా వెళ్ళిపోద్ది. కాబట్టి గాలి దేవుడు, నీళ్ళ దేవుడు, వరుణ దేవుడు. అలాగే ప్రతిదానికి ఒక దేవుడు. కొండకు ఒక దేవుడు, బండకు ఒక దేవుడు, గుట్టకు ఒక దేవుడు, గుంపుకు ఒక దేవుడు, జంతువులకు ఒక దేవుడు, ఆఖరికి పందికి కూడా ఒక దేవుడు. పందితో దేవుళ్ళు ఉండారు లేరా? చెప్పండి, పందితో దేవుళ్ళు ఉండారు లేరా? ఈ పందితో దేవుళ్ళు చేసింది ఎక్కడోళ్ళు కాదు, ఆల్రెడీ వేరే దేశాల్లో ఆల్రెడీ చేశారు. అర్థమవుతుందండి? పందితో దేవుళ్ళని ఏం చేశారో వేరే దగ్గర ఎక్కడో చేశారు. అంటే దేవుళ్ళని వాళ్ళు ఎలా పుట్టిస్తున్నారో, సగం మనిషి సగం జంతువు. ఇప్పుడు సగం మనిషి సగం జంతువులు మన కళ్ళెదురు ఉండారా లేరా? దానికే మనం పండగలు చేస్తూ ఉన్నాం. వినాయక చవితి చేస్తున్నాం. వినాయక చవితి ఎవరికి చేసేది? చెప్పండి, వినాయక చవితి ఎవరికి చేసేది? చెప్పండి, ఎవరికి చేసేది? సగం మనిషి సగం జంతువు. ఏనుగు. సగం మనిషి సగం ఏనుగు. వరాహమూర్తి అంటే ఎవరు? సగం మనిషి సగం పంది. వరాహం అంటే పందేగా. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మనకి ఈ కల్చర్లో, ఈ దేవుళ్ళ కల్చర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనిషి జంతువు మిక్సింగులు కనబడుతుంది. వాడు అమాయకత్వాన్ని జోడించి 2 చేతులు ఉంటేనే ఇన్ని పనులు చేస్తున్నాడంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకి
4 చేతులు పెట్టాలనుకున్నాడు. అంటే బలం ఎక్కువ ఉంటుంది. 2 చేతులకి ఇప్పుడు ఏమైనాయండి? ఇటు 2 చేతులు, ఇటు 2 చేతులు. ఎన్ని వచ్చినాయి? 4 చేతులు. పెద్ద దేవుడు. ఇంకా పవర్ పెంచాలి. ఇప్పుడేం కావాలి? మొత్తం పెట్టేసి 10 చేతులు పెట్టే, ఎటు చూసినా చేతులు, ఇటు నుంచి ఇటు దాకా, ఇటు నుంచి ఇటు అంతా చేతులే. దేవుళ్ళు వచ్చారు రాలేదా? దేన్ని బట్టి వచ్చారు? దేన్ని బట్టి వచ్చారు? ఎట్లా ఉంటేనే ఇలా ఉందంటే అని చెప్పి ఇప్పుడు బాడీ మొత్తం ఏం చేశారు? చేతులు పెట్టేశారు. అలాగే ఒక కంటితో చూస్తేనే ఎంత పవర్ఫుల్ అంటే 2 కళ్ళు అందరికి ఉందంటే ఇప్పుడు ఏం కావాలి? ఆయన పవర్ని చూపించడం కోసం ఇంకో కన్నుని పెట్టేశారు. ఇంకో కన్నుని పెట్టేశారు. ఒక తలకాయ ఉంటేనే ఎట్లా ఉన్నాడంటే ఇప్పుడు ఏం కావాలి ఆయనకి? ఏం కావాలి ఇప్పుడు? 2 తలకాయలు ఉంటే ఎట్టుంటుంది అని చెప్పి 2 తలకాయలు, 3 తలకాయలు పెట్టారు లేదా? ఈ పెట్టారు. ఇదంతా ఫోక్. ఫోక్ అంటే జానపదం. ఫోక్ అంటే ఏంది? జానపదం. వాస్తవ లోకంలో మనిషి జంతువు కలిసి ఎప్పుడు ఉండదు. ఉంటారండి? ఒక మనిషికి జంతువు తలకాయ పెడితే ఉంటారా? ఉండరు. కానీ ఇక్కడ ఫోక్ అనేది మనం వింటున్నాం. ఈ ఫోక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? జానపదం. ఈ జానపదంలో కూడా ఎలా మొదలవుతాయి అంటే కథలో అక్కడున్న లోకల్ కల్చర్లో అక్కడ ఉన్నటువంటి కొన్ని సందర్భాల నుంచి ఇవన్నీ మొదలవుతాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలవుతాయి? లోకల్ కల్చర్లో. అక్కడ నుంచి స్టోరీలన్నీ స్టార్ట్ అవుతాయి. ఏ స్టోరీ అయినా స్టార్ట్ అయిందని అంటే అక్కడ ఉన్న కల్చర్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల్లోంచి పుట్టిస్తారు. ఆ పరిస్థితుల్లోంచి పుట్టిస్తారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గోమాత ఉందా లేదా? గోమాత భారతదేశానికి చెందిందా లేదంటే వేరే దేశానికి చెందిందా? భారతదేశానికి చెందింది కాదు అది. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. మోషే ప్రార్థన చేయడానికి పైకి వెళ్ళాడు. కొండ దిగేసరికి వీళ్ళు ఏం చేశారు? బంగారం మొత్తాన్ని కరిగిచ్చి ఎవరిని చేశారు? దూడని చేశాడు. వాళ్ళు దూడని ఎందుకు చేశారు? మీకు అర్థమైందండి పాయింట్? అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఆవుని దూడని చూపించి దేవుడు అని అంటున్నారో ఇది ఆల్రెడీ అక్కడ ఉంది. వీళ్ళేదో ఇక్కడ చేసింది కాదు. మీకు అర్థమవుతుందండి? అంటే ఆవుల్ని దేవుళ్ళుగా చేయటం అనేది అది ఇక్కడ కల్చర్ కాదు. అది ఆల్రెడీ ఎక్కడో ప్రపంచవ్యాప్తంలో అసలు ఈ దేవుళ్ళందరూ పుట్టించింది ఎవరని అంటే కనానీయులు పుట్టించారు. మెసొపొటేమియాలో మొదలైంది ఏ దేవుడైనా. ఏ దేవుడి దగ్గరికైనా బండి దేవుళ్ళ చరిత్రలో ఆల్రెడీ అంతకుముందు ఎప్పుడో యూట్యూబ్లో ఒకటి పెట్టాను నేను, ప్రపంచ దేవుళ్ళ చరిత్ర అని. ఏ దేవుడైనా సరే ఎక్కడ పుట్టాలంటే మెసొపొటేమియాలో పుట్టాలి. ఆ మెసొపొటేమియాలో అబ్రహాం పుట్టాడు. అబ్రహాము పుట్టిన తర్వాత వాళ్ళ పితరులు ఏం చేసేవాళ్ళంట? దేవుళ్ళు నమ్ముకునేవాడు. బైబిల్ మనం చదివింది అదేగా. అబ్రహాం ఏం చేసేవాడు అండి? వాళ్ళ పితరులు దేవుళ్ళు బొమ్మలు చేసి ఆ దేవుళ్ళ బొమ్మల్ని దేవుడో 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 దేవుడు అని చెప్పి పెట్టుకుని ఊరంతా తిరిగి దేవుడి బొమ్మలు అమ్ముకుని వచ్చేవాడు. అర్థమైందా లేదండి? మేము చిన్నప్పుడు కూడా ఈ వినాయక పండుగ వచ్చే టైంలో ఏం చేసేవాళ్ళు అంటే మా ఇంటి దగ్గరలో కొంతమంది బొమ్మలు చేసి అట్టాగే సేమ్ అట్టాగే బుట్ట ఒకటి పెట్టుకుని ఆ బుట్టలో వినాయకుడిని పెట్టి ఏం చేసేవాళ్ళు అంటే ఊరంతా తిరిగి అమ్ముకుంటూ వచ్చేవాడు. అబ్రహాం ఏం చేసేవాడు? సేమ్. వీళ్ళు ఏం చేశారు? సేమ్. దేవుళ్ళ పుట్టిల్లేది మెసొపొటేమియా. దేవుళ్ళు పుట్టిల్లేంటి? మెసొపొటేమియా. మెసొపొటేమియా అంటే యూఫ్రటీసు టైగ్రస్ నదుల మధ్య ఉన్న ప్రాంతం. ప్రతి ఒక్క దేవుడిని పుట్టించింది ఎవరంటే వాళ్ళే. సూర్యుడిని మొట్టమొదటిగా దేవుడిని చేసుకుంది ఎవరంటే వాళ్ళే. చంద్రుడిని దేవుడిగా చేసుకుంది ఎవరో వాళ్ళే. చందమామ వాళ్ళకి అర్థం కాకపోయేసరికి చందమామనే ఏం చేస్తున్నారండి? పాము మింగేస్తున్నాడని చెప్పి కథలు స్టార్ట్ అయినాయే. ఇదంతా జానపదాలు. జానపదం అంటే ఫోక్. ఎక్కడ ఫోక్ ఇది? మెసొపొటేమియా. ఈ మెసొపొటేమియాలోనే కనాను కూడా ఉంది. దేవుళ్ళందరూ వాళ్ళకి పుట్టిల్లులో వాళ్ళకి స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే కనాను దేవుళ్ళు. కనాను దేవుళ్ళు ఎవరండి? కనాను దేవుళ్ళు. ఈ కనాను దేవుళ్ళలోంచి వందల దేవుళ్ళు, వేల దేవుళ్ళు పుట్టుకొచ్చారు. ఈ వందల దేవుళ్ళు, వేల దేవుళ్ళలో జంతువుకి ఏ జంతువుకు భయపడ్డారో ఆ జంతువుతో ఒక దేవుడు. సింహానికి భయపడ్డారు, సింహం మొహంతో దేవుడు ఉండాలి లేడా? ఫోక్ అని అర్థమైపోతుంది. ఫోక్ అంటే ఏంది? జానపదం అంటే ఏం చేశారు? వాడికి మట్టి పొరలో తాకింది. ఏమని? మనిషి బలంగా ఉండి సింహం మొహం వేసుకుంటే అసలు ఎంత గంభీరంగా ఉంటుంది. కొంతమంది డైలాగులు కూడా నేను సింహంరా అంటారు.
అర్థమవుతుందండి. అంటే ఒక క్యారెక్టరైజేషన్ చెప్పుకోవటం కోసం చెప్పుకుంటా దానికి వాళ్ళు ఏం చేశారు, ఒక రూపాన్ని ఇచ్చేశారు. ఆ రూపంలోంచి ఏం చేశారంటే వందల దేవుళ్ళు, వేల దేవుళ్ళు, లక్షల దేవుళ్ళు, కోట్ల దేవుళ్ళని సృష్టించేశారు. ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాం అంటే ఏ దేవుడు పుట్టిన ఎక్కడ పుట్టాలి, మెసొపొటేమియాలో పుట్టాలి. ఈ మెసొపొటేమియా ఎలాంటి ప్రాంతం అని అంటే 2 నదులు ప్రవహిస్తున్నాయి. బాగా అర్థం చేసుకోండి, అసలు సబ్జెక్టులోకి వెళ్తున్నాం. ఇది యూఫ్రటీస్ నది, ఇది టైగ్రిస్ నది. ఈ యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య బాగా పచ్చగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత పంటలు పండే ప్రాంతం ఏదనంటే అదే యూఫ్రటీసు టైగ్రిస్ నదుల మధ్య ఉండే మెసొపొటేమియా. దాన్ని ఏమంటారంటే లెవెంట్ భూమి అంటారు. ఫర్టైల్ క్రెసెంట్ అంటే అత్యంత పచ్చగా ఉండే భూమి. ఈ ఫర్టైల్ క్రెసెంట్ దగ్గర ఏదేం తోటను వేసాడు దేవుడు. ఏదేం తోటను అక్కడ ఎందుకు వేసాడు? 4 నదులు ఏదేం తోటలో. ఈ భూభాగంలో ఎన్ని నదులు? 2 నదులు. ఈ 2 నదులు ఉంటే ఎంత పంట వచ్చిద్ది, ఎంత సారవంతంగా ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర పెన్నా నది ఉంది. నెల్లూరు కోసారు 3 పంటలు సంవత్సరానికి. నెల్లూరు పచ్చగా ఎందుకు ఉంది? ఒక నదికి ఎట్టుందంటే 2 నదులు ఉంటే ఎట్టుంటుంది? అదే 4 నదులు ఉంటే ఎట్టుంటుంది? ఒకసారి ఊహించండి. అర్థమైందండి? ఇప్పుడు ఈ ఫర్టైల్ క్రెసెంట్ అంటే మెసొపొటేమియా అనేది ఎన్ని నదుల మధ్య ఉన్న ప్రాంతం? పెద్ద నదులే కూడా, చిన్నవి కాదు. పెన్నా లాంటి చిన్న నది కాదు అది. యూఫ్రటీస్ లాంటి మహానది, టైగ్రిస్ లాంటి మహానది 2 పేర్లకి ఇలా వస్తా భూమి మొత్తాన్ని తడిపి ఉంటే దాని మొత్తాన్ని ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ నుంచి? అది ఫర్టైల్ భూమి. దాని ఏమంటారండి? ఫర్టైల్ భూమి. ఈ ఫర్టైల్ భూమిలోంచి అత్యంత గొప్ప పంట వచ్చేది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక దేవుడిని చేసుకున్నారు, పంటల దేవుడు. ఏం దేవుడు? పంటల దేవుడు. ఈ పంటల దేవుడు ఆయన్నే దాగోను అని పేరు పెట్టారు. ఏం పేరండి? దాగోను. ఈ దాగోను మనం ఎక్కడ చూస్తున్నాం? దాగోన్ని మనం ఫిలిస్తీయులు ఏం చేశారు? సంసోన్ ఎక్కడ చంపారు? ఎక్కడ? దాగోను గుళ్ళో. అక్కడ పోవటానికి ముందు ఇక్కడ మనం ఇంట్రడక్షన్ ఒక దేవుడి గురించి. మెసొపొటేమియాలో ఒక దేవుడు, ఆ దేవుడి పేరు దాగోన్. ఈ దాగోన్ అని ఆయన ఎవరంటే దేవుళ్ళకే దేవుడు. చిన్న దేవుళ్ళు లక్షల మంది ఉంటే ఈ లక్షలన్నిటికీ పెద్ద దేవుడు ఎవరో? దాగోన్. ఈ దాగోన్ యొక్క డ్యూటీ ఏంది? పంటల దేవుడు. ఫర్టైల్ లార్డ్ ఆఫ్ ఫెర్టిలిటీ అంటారు. మొత్తం పచ్చగా ఉండి సారాన్ని ఇచ్చి పంటలు బాగా పండించే దేవుడు ఎవరో? దాగోన్. దాగోన్ మొక్కితే భూమి బాగా పండిద్ది, కడుపు నిండా తినొచ్చు. ఇది మెసొపొటేమియా కల్చర్. ఇప్పుడు నేను మీకు ఇంకో దేవుడి గురించి చెబుతానేనండి. ప్రపంచంలో ఒక పెద్ద జాతి ప్రజలు ఉండేవాడు. వాళ్ళు ఏమంటారంటే అమ్మోరీయులు అంటారు. అమ్మోరీయుల గురించి మనం బైబిల్లో చూస్తాం. అమ్మోరీయులు అనేవాళ్ళు చాలా బలిష్ఠులు. అమ్మోరీయులు ఎవరో? బలిష్ఠులు. యూట్యూబ్లో నాదొక ప్రసంగం ఉంటుంది. ఏమనంటే అనాగరిక బాహుబలి అని. టైటిల్ ఏందండి? అనాగరిక బాహుబలి అమ్మోరీయుల చరిత్ర అని. అంటే ఈ అమ్మోరీయులు చాలా బలవంతులు. వీళ్ళు భయపెట్టేశారు ప్రపంచాన్ని. అమ్మోరీయులు కటౌట్ చూస్తేనే జనాలకు భయం. అలాంటి భయపెట్టినటువంటి ఆ జాతి ప్రజలు ఈ అమ్మోరీయులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళకో దేవుడు ఉండేవాడు. ఆ దేవుడి పేరు అమ్మోరు. ఆ దేవుడి పేరు ఏం పేరు? అమ్మోరు. అమ్మోరీయులు అని ఎందుకంటారు? అమ్మోరు దేవుడు భక్తులాళ్ళు. అమ్మోరు దేవుడు భక్తులు కాబట్టి అమ్మోరీయులు. అంటే అమ్మోరు అనేది పెద్ద దేవుడా చిన్న దేవుడా? పెద్ద దేవుడు. ఇప్పుడు అదే అమ్మోరు మన దగ్గర ఉన్నారు. మన దగ్గర అమ్మోరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు లోకల్ స్ట్రీట్ దేవుడు. పూనకాలు బట్టి వాళ్ళందరూ ఎవరండి? అమ్మోరు పట్టింది అంటారు. ఇప్పుడు ఆ దేవుడు పేరు అదే, క్యారెక్టర్ మరి. అర్థమైందా లేదా? ఒకానొక టైంలో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల టైంలో అమ్మోరీయులు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మోరు అనే దేవుడి నుంచి వచ్చిన పేరు. మంచి దిట్టమైనటువంటి జనం వాళ్ళు. వాళ్ళ పేరు చెబితే జనాలకే భయం కలిగేది. కట్అవుట్ చూస్తే చచ్చిపోయాడు అనమాట. అట్లాంటి కట్అవుట్ వాళ్ళది. వాళ్ళ దేవుడు అమ్మోరు అయితే మన దగ్గర అదే అమ్మోరు. క్యారెక్టర్ మారింది. ఏంటి ఆ క్యారెక్టర్? లోకల్ దేవుడు. జనాల్లో బట్టి ఏదో చిన్న కోరికలు తీసి చిన్న గ్రామాల్లో ఉండి. అర్థమవుతుందండి?
ఇప్పుడు దాగోన్ అనేది పెద్ద దేవుడా కదా? పెద్ద దేవుడు, ఎక్కడ పెద్ద దేవుడు? పంటల దేవుడు. పంటల దేవుడు. ఏ ప్రాంతంలో? మెసొపొటేమియా. ఈ మెసొపొటేమియా నుంచి వచ్చినాడు అబ్రహాం. ఈ మెసొపొటేమియా నుంచి వచ్చినాడే అబ్రహాం. అబ్రహాం ఏ ఊరోడు? మెసొపొటేమియా. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏమైందంటే ఫిలిస్తీన్లు వచ్చి సెట్ అయ్యారు లేదా? ఈ ఫిలిస్తీన్లు ఎవరాళ్ళు? సీ పీపుల్ అంటే సముద్ర జనం. ఈ సముద్ర జనం వీళ్ళు ఇదివరకు ఎక్కడ ఉండేవాళ్ళు? కఫ్తోర్ అనే ద్వీపంలో ఉండేవాళ్ళు. కఫ్తోర్ అనేది ఎక్కడుంది? ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు. అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఇది యూరప్ అనుకోండి, యూరప్కి దగ్గరలో ఉండేవాళ్ళు. ఈ యూరప్లో కూడా ఎవరికి దగ్గరలో ఉండేవాళ్ళు అంటే ఇక్కడ ఒక సీ పీపుల్ ఉన్నారు, తెల్ల సీ పీపుల్. ఎవరని చెప్పుకున్న వాళ్ళు అన్నీ మనం బైబిల్ రెఫరెన్సులతో చదివాం. ఎవరండి వాళ్ళు? యాపేతు కుమారుల నుంచి వచ్చినటువంటి యావాను కుమారుల్లో వచ్చిన ఈ జనం. ఆ నలుగురిని ఏమన్నారు? సీ పీపుల్ అంటే సముద్ర జనము. ఈ సముద్ర జనం ఎక్కడుంటే తెల్ల సముద్ర జనం ఆ కిందే ఒక ద్వీపం ఉంటే వీళ్ళెవరో క్రేతు అనే ద్వీపం, వీళ్ళు నల్ల సముద్ర జనం. ఈ నల్ల సముద్ర జనం ఎక్కడికి వచ్చారు? ఏం పేరు? ఫిలిస్తీన్. ఎక్కడ ఫిలిస్తీన్లు? ఇక్కడ ఎవరాళ్ళు? క్రేతువారు. అర్థమవుతుందండి? కఫ్తోరీలు. ఈ కఫ్తోరీలు అంతకుముందు ఎవరి దగ్గరలో ఉండేవాళ్ళు? తెల్ల సీ పీపుల్ అంటే యవనులు, గ్రీసు దేశానికి దగ్గరలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ దేవుడు పుట్టినా అటువైపున గ్రీసు దేశంలోంచి దేవుడు పుట్టారు. ఇప్పుడు గ్రీసు దేశంలో ఏం చేశారంటే వాళ్ళు సముద్రం దగ్గరలో ఉండారు కాబట్టి వాళ్ళకి సముద్రం అంటే భయం. సముద్రం అంటే భయం కాబట్టి వాళ్ళు సముద్రానికి ఒక దేవుడిని చేసుకున్నారు. ఆ సముద్రానికి ఒక దేవుడిని చేసుకున్నారు. ఆ సముద్రం ఉన్న దేవుడి పేరు ఏం పేరు? పొసిడాన్. ఏం పేరండి? పొసిడాన్. అంతకుముందు ఒకసారి చెప్పాం ఈ దేవుళ్ళ చరిత్ర అని. హెర్మే అనే సబ్జెక్ట్ చెప్పినప్పుడు గ్రీకు దేవుళ్ళే భారతదేశంలో ప్రజెంట్ ఉన్న దేవుళ్ళని ప్రతి దేవుడి గురించి చెప్పాం. ఏ దేశం దేవుళ్ళు? గ్రీసు దేశం దేవుడు. ప్రజెంట్ ప్రపంచంలోనే, భారతదేశమే కదా, ప్రపంచంలో ఉన్న ఏ దేవుడైనా గ్రీసు దేశంలో పుట్టిన దేవుడే. ఏ దేవుడైనా సరే, ఏ కథ అయినా సరే. మళ్ళీ ఇంకోసారి మన పాస్టర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి మీకోసం చెబుతానేనండి. ఇప్పుడు వాళ్ళ ఫోకులో, ఎవరి ఫోకు? గ్రీకు కల్చర్లో, గ్రీకు జానపదంలో సముద్రానికి ఒక దేవుడు ఉన్నాడు. కాబట్టి మన దగ్గర కూడా సముద్రానికి ఒక దేవుడిని పెట్టారు. ఆయన పేరే వరుణుడు. అక్కడ పొసిడాను, ఇక్కడెవరో వరుణుడు. అక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన చేతిలో వజ్రాయుధం ఉంటుంది, ఆయన పేరు జియస్. ఎక్కడ? గ్రీకులో. మన దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడంటే మనోడు వజ్రం అంటే తెలీదు, కానీ ఒకటి చేతిలో వజ్రాన్ని పెట్టారు, వజ్రాయుధాన్ని పెట్టి ఏమన్నారు? ఆయన్ని ఇంద్రుడు అన్నారు. అక్కడ ఒక ఆయన్ని దేవుళ్ళకి దేవుడు అన్నారు, ఆయన పేరు జియస్. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారంటే ఇక్కడ కూడా దేవుళ్ళకి దేవుడని ఇంద్రుడు అని ఆయన్ని దేవుళ్ళకి దేవుడిని చేశారు. అర్థమవుతుందండి? ఇప్పుడు అక్కడ త్రిమూర్తులు ఉన్నారు. ఎవరికి? గ్రీకులో. మనవాళ్ళు కూడా ఏం చేశారంటే మనం కూడా త్రిమూర్తులను పెట్టి ఏమని పెట్టారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని ఇక్కడ పెట్టారు. వాళ్ళకు దేవుడి చేతిలో శివలింగం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక లింగం ఉంది కాబట్టి మనవాళ్ళు కూడా ఏం చేశారు? చేతిలో మనవాళ్ళు కూడా ఒక ఆయన చేతిలో శివలింగం పెట్టారు. అర్థమవుతుందండి? వాళ్ళకి ఒక దేవుడికి ఏమైందంటే ఆయన పేరు అకీలియస్. ఈ అకీలియస్ అని ఆయనకి యుద్ధం జరుగుతూ ఉండగానే ఒకళ్ళు బాణం వేశారు. వేయటం కాలికి తగిలింది, ఆయన చచ్చిపోయాడు. ఎవరో అకీలియస్ చచ్చిపోయేసరికి ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చిన తర్వాత ఈరోజు ఆయన చెబుతూ ఉన్నాడు, ఏమని? కృష్ణుడు ఎట్లా చచ్చిపోయాడో మీకు తెలుసా అన్నాడు. ఎట్లా చచ్చిపోయాడంట? బోయేవా అని బాణం, అక్కడెక్కడ నుంచో ఒక బోయేవాడు ఊరినట్ట ఫ్లూకులట్ట బాణం వేస్తే ఆ బాణం వచ్చి కృష్ణుడి కాళ్ళకి తగిలి ఏమైంది? చచ్చిపోయాడు. అంటే అదే స్టోరీ ఇక్కడ అంటున్నాం. మీకు పాయింట్ అర్థమైందండి? స్టోరీ అదే. వాళ్ళ స్టోరీలో ఒక స్త్రీని ఎత్తుకుపోయారు, మన స్టోరీలో ఓ స్త్రీని ఎత్తుకుపోయిన తర్వాత దానికి ఏమని పేరు పెట్టారు? రామాయణం అని పేరు పెట్టారు. ఎత్తుకుపోయేసారు. అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని ఏమని అన్నారు? అక్కడ ట్రోజన్ వార్ అన్నారు. గ్రీక్ కల్చర్లో ట్రోజన్ వార్, దాని మీద పెద్ద పెద్ద టాప్ మోస్ట్ సినిమాలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఏం చేశారు? సేమ్ అదే దాన్ని క్రియేట్ చేసి మహాభారతం అని ఎడబెట్టారు. సేమ్ అందులో కవచ కుండలాలతో ఒక ఆయన పుట్టాడు. దేంట్లో? గ్రీకు మైథాలజీలో. ఇదంతా
పుట్టడమే దేంతో పుట్టాడో వాళ్ళంతా ఈ షీల్డ్తో పుట్టాడు. మన దగ్గర కూడా ఏం చేశారంటే అట్లాంటి వాడిని ఒకడు పెట్టారు. ఏం పేరు ఆయన పేరు? కర్ణుడు. ఏం పేరు? కర్ణుడు. అక్కడ ఏమైందనంటే వాళ్ళు సముద్రం పక్కన ఉంటారు కాబట్టి ఒక సిటీ నీళ్ళలో మునిగిపోయింది. ఆ సిటీ పేరు అట్లాంటిస్. ఏం పేరు? అట్లాంటిస్. ఇప్పుడు మనోళ్ళు కూడా ఏం చేశారంటే మనోళ్ళ కథలో వీళ్ళు కూడా ఏం చేశారంటే ఒక సిటీని ముంచేశారు. ముంచేటువంటి కథల్లో నిజంగా మునిగిందని కాదు, కథల్లో చెప్పుకోవటమేగా. నా స్టోరీలో నేను కూడా ఒక కథ దాన్ని ముంచేస్తున్నా. దానికి ఏమని పేరు పెట్టారు చెప్పండి? ఏమని పేరు పెట్టారు? ద్వారకా అని పేరు పెట్టారు. ఇదంతా వింటున్నప్పుడు అక్కడ ఉన్నది ఇక్కడ రిపీట్, పేర్లు మారినాయి అంతే. పేర్లు మారినాయి. లోకలైజ్డ్ కంటే ఇక్కడున్న స్లాంగ్లో ఇక్కడున్న కల్చర్లో తీసుకొచ్చి పెట్టారు. అర్థమవుతుందండి? అక్కడ జ్ఞానం ఉంది. గ్రీసు దేశంలో జ్ఞానం ఉంది కాబట్టి అక్కడ ఒక దేవత ఉండేది, జ్ఞానానికి దేవత. ఆమె పేరు ఎథీనా. మన దగ్గర జ్ఞానం ఏడ ఉంది స్త్రీలకి? మొన్నటిదాకా స్వతంత్రం వచ్చేదాకా స్త్రీలు చదువుకోవచ్చండి భారతదేశంలో? చెప్పండి. భారతదేశంలో స్త్రీ చదువు ఎప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయింది. ఇప్పుడు మన ఆడపిల్లలు చదువుతున్నారు, ఇప్పుడు మన ఆడపిల్లలు బతుకుతున్నారు బాగా. జ్ఞానం లేకుండా మన దగ్గర చదువులు తెల్లి ఎట్టొచ్చింది? అందు కూడా ఒక స్త్రీ ఎట్టొచ్చింది? ఆమె మళ్ళీ సరస్వతి అని పేరు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? గ్రీసు దేశంలో వాళ్ళకి జ్ఞానానికి చదువుల తల్లి ఒక ఆమె ఉంది కాబట్టి ఎథీనా మన దగ్గర కూడా పెట్టారు. అలాగే వాళ్ళకి సంపదకు ఒక దేవత ఉంది. ఎందుకని? విపరీతమైన సంపద వాళ్ళ దగ్గర. మన దగ్గర కూడా ఏం చేశారంటే సంపద కూడా ఒక దేవతను తీసుకొచ్చి పెట్టారు. ఏం పేరు? లక్ష్మీదేవి. ఏం పేరండి? లక్ష్మీదేవి. ఇలా ఒక గ్రీకు కల్చర్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయింది. ఈరోజు ఏ దేవుడినైనా తీసుకోండి, వాళ్ళు గ్రీకు దేవుళ్ళు. ఏ దేవుళ్ళు చెప్పండి? ఏ దేవుళ్ళు? గ్రీకు దేవుళ్ళు. అయితే మన సబ్జెక్ట్ ఏంటంటే ఈ గ్రీసు దేశంలో సముద్రం అంటే వాళ్ళకి భయం వేసింది కాబట్టి పొసిడాన్ అనే ఒక ఆయన పెట్టారు. ఏం పేరండి? పొసిడాన్. ఈ పొసిడాను వాళ్ళ భార్య అని కూడినప్పుడు ఏం చేశారంటే అచ్చగా సముద్రంలోనే ఉండాలి, అసలు బయటికి రాకూడదు అని చెప్పి వాళ్ళ ఫోక్ స్టోరీ అంటే కథలో ఏం చేశారంటే ఒకళ్ళు పుట్టారు. కిందంతా చేప, పైన వచ్చేసరికి అబ్బాయి. మెర్మ్యాన్ అంటారు. మెర్మ్యాన్ అంటే కింద చేప, పైన మనిషి. ఎవరికి పుట్టారో? గ్రీసు దేశంలో పొసిడానికి పుట్టినటువంటి ఒకళ్ళు. అది కూడా ఏంటి? కింద చేప, పైన అబ్బాయి, పురుషుడు. మెర్మ్యాన్ అంటే పురుషుడు. అర్థమవుతుందండి? కన్య కాదు, పురుషుడు. అంటే కింద ఎవరో? చేప, పైన ఎవరో? పురుషుడు. ఇప్పుడు వీళ్ళలోంచి సంతానం చీడల్లో ఆడపిల్లలు పుట్టారు కథలో. వాళ్ళు ఏమన్నారు? స్త్రీలు కాబట్టి కన్య, జల కన్య. ఇప్పుడు చెప్పండి, జలకన్య ఏ ఫోక్లో స్టార్ట్ అయింది? గ్రీకు మైథాలజీలో పుట్టినటువంటి కల్చర్. అర్థమైందండి? ఇప్పుడు ఈ గ్రీకు మైథాలజీలో వాళ్ళ గురించి బైబిల్ ఏమంటుంది? దే ఆర్ సీ పీపుల్ అని అంటే సముద్ర జనము. ఈ సముద్ర జనం ఎవరి నుంచి వచ్చారు? యావాను. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే తార్షీషు, ఎలీషా. అర్థమవుతుందండి? ఈ జనం ఏం చేశారంటే ఒక వాళ్ళ ఫోక్లో మనకి తరచుగా తుఫాన్లు వస్తున్నాయి, తరచుగా సముద్రం ఉప్పొంగుతుంది. మీకు అంతకుముందు చెప్పా ఏమని? ప్రపంచంలో న్యాచురల్గా చచ్చిపోయిన వాళ్ళని పక్కన పెట్టేస్తే ప్రమాదాల్లో కానీ యాక్సిడెంట్లో కానీ ఇంకో దాంట్లో చచ్చిపోయిన వాళ్ళలో సముద్రం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. ప్రపంచంలో సముద్రం వలన చచ్చిపోయిన వాళ్ళు కోకొలలు. యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళకన్నా సముద్రం వలన కేవలం నీళ్లలో మునిగిపోయి చచ్చిపోయిన వాళ్ళు, సముద్రంలో కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు, దాని తర్వాత సునామీలు వచ్చి, దాని తర్వాత నీళ్ళు వచ్చి, ఫ్లడ్స్ వచ్చి ఎత్తిపడేసిన జనం లక్షల్లో ఉండారు ప్రపంచం పుట్టింది మొదలుకొని. యుద్ధాల్లో చచ్చిపోయిన వాళ్ళు, దాని తర్వాత యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు కాదు, వీళ్ళకి మించిన కౌంట్ అది ప్రపంచం పుట్టినది మొదలుకొని. ఎందుకని? ప్రపంచంలో సిటీలన్నీ సముద్రం పక్కనుండే, నీళ్ల పక్కనుండే. ఏదైనా సరే నీళ్ల పక్కనుండే. నీళ్ల పక్కనే సిటీ. ఏ సిటీ అనేది తీసుకోండి, నీళ్ల పక్కనే. ముంబై ఎక్కడుంది? నీళ్ల పక్కన.
చెన్నై ఎక్కడుంది? నీళ్ల పక్కన. కలకత్తా ఎక్కడుంది? నీళ్ల పక్కన. ప్రపంచంలో టాప్ మోస్ట్ సిటీస్ ఉన్నాయి. న్యూయార్క్ ఎక్కడుంది? నీళ్ల పక్కన. సిడ్నీ ఎక్కడుంది? నీళ్ల పక్కన. అర్థమవుతుందండి? టాప్ మోస్ట్ సిటీలన్నీ మ్యాక్సిమం అన్నీ అక్కడ ఏదైనా నీళ్ల పక్కనే స్టార్ట్. ఎక్కడైనా ఈ నీళ్ల పక్కన స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ప్లేసులు లేకుండా ఇక్కడ డెవలప్ చేసుకుని ఇక్కడ రోడ్డు కట్టుకుంటారు. అలాగే బెంగళూరు ఉంది, దానికి నీళ్ళతో సంబంధం లేదు. అర్థమైందండి? కానీ స్టార్ట్ అయిందంతా ఎక్కడి నుంచి? ఏది స్టార్ట్ అయినా సముద్రం పక్కనే స్టార్ట్ అయింది. కాబట్టి సముద్రానికి కోపం వచ్చి ఎత్తేస్తుంది. మన సునామీ వచ్చింది, ఎంతమంది లేచిపోయారు? కోకొల. అంతేనా కదా? ఇప్పుడు సముద్రం నుంచి కాపాడాలంటే ఏం కావాలి? వాళ్ళు దేవుణ్ణి చేసుకున్నారు లేదా? ఆ దేవుడు ఇప్పుడేమైందంటే ఫిలిస్తీన్లు ఎక్కడ ఉండారు అంతకుముందు? ఇది తెల్ల సముద్రపు జనం, యావాను యొక్క సంతానం జీవించిన ప్లేసు క్రేతు ద్వీపం. ఈ క్రేతు దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఇటు వచ్చారా లేదా? ఇప్పుడు వీళ్ళు ఎక్కడ వచ్చారు? వచ్చిన తర్వాత ఏం చేశారనంటే ఇక్కడ సముద్రం పక్కన వీళ్ళు జీవించడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వీళ్ళకు ఒక దేవుడు ఫేమస్. ఎవరు ఆ దేవుడు? దాగోన్ అంటే ఏం దేవుడు? ఫెర్టిలిటీ. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పంటల దేవుడు, ఫెర్టిలిటీ, లార్డ్ ఆఫ్ ఫెర్టిలిటీ అంటే భూమి సారాన్ని ఇచ్చే ఆ దేవుడు. ఇప్పుడు ఏం చేశారు? ఈ దాగోని పేరుతో వీళ్ళు ఏం చేశారంటే ఈ దేవుడు ఎవరో వాళ్ళు ఇక్కడున్నారే ఒక ఆయన గురించి. ఎవరది? ఇక్కడేంటిది? ఇది తెల్ల జాతీయులు. ఇక్కడ దేవుడి గురించి అన్నారే, సగం మనిషి సగం చేప. ఆ దేవుడిని ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈడ పెట్టుకుని దానికి రీనేమ్ చేసి ఏమని పేరు పెట్టుకున్నట్టే దాగోను అని పేరు పెట్టుకున్నారు. అంటే మెసొపొటేమియాలో ఉన్న దాగోను వేరు, ఫిలిస్తీన్లో ఉన్న దాగోను వేరు. ఫిలిస్తీన్లో ఉన్న దాగోను ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గ్రీకు కల్చర్లో నుంచి సముద్రానికి భయపడి సగం చేప సగం మనిషితో వీళ్ళు ఒక దేవుడు ఉన్నాడే, ఆ దేవుడిని ఎక్కడికి తీసుకొచ్చి ఈ కనాను దేశంలో ఫేమస్ దేవుడు ఎవరు? దాగోన్. ఈ పేరు ఇటు పెట్టారు, క్యారెక్టర్ మారింది. అందుకే మీకు ఇందాక చెప్పా, అమ్మోరు పెద్ద దేవుడా చిన్న దేవుడా? పెద్ద దేవుడు. మన దగ్గరికి వచ్చేసరికి లోకల్ దేవుడు, చిన్న దేవుడే. అలాగే ఈ భూభాగం మొత్తం మెసొపొటేమియా మొత్తానికి దేవుళ్ళకే దేవుడు ఎవరు? దాగోను. ఈ దాగోన్ అని ఆయన ఇప్పుడు ఫిలిస్తీన్ దేశంలో ఏ దేవుడు అయ్యాడు? పక్కనే సముద్రం ఉంది కాబట్టి సముద్రం నుంచి కాపాడాలి. సముద్రం నుంచి కాపాడాలంటే ఇప్పుడు ఆయన షేప్ ఎట్టు ఉండాలి? కింద చేప, పైన మనిషి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫోన్ ఓపెన్ చేసి ఒక్కసారి ఫిష్ గాడ్ దాగోన్ అని కొట్టండి గూగుల్లో. కొట్టి పాస్టర్ గారికి చూపిండి, మీరు చూడండి. చూసిన తర్వాత చప్పట్లు కొట్టండి. కొట్టిన తర్వాత బైబిల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. ఎట్టుందో చెప్పండి ఒకసారి వివరించండి. పైన ఏముంది? మనిషి. కింద ఏముంది? చేప. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి, సముద్ర కన్య, జలకన్య అంటే అది పురుషుడు. దాగోన్ అంటే ఏంటి? పురుషుడు. వాళ్ళకి పిల్లలు పుట్టారు స్త్రీలు, లేడీస్, వాళ్ళు ఎవరు? జలకన్యలు. ఇప్పుడు బైబిల్కి జలకన్యకి సంబంధం ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. అంటే దాగోన్ అంటే ఎవరు అనుకున్నారు? జల కన్య. అర్థమైందండి? దాగోన్ అని మీరు ఎన్నోసార్లు విన్నారు కానీ దాగోను అని అంటే ఎవరో? కింద చేప పైన మనిషి, కింద చేప పైన మనిషి, కింద చేప పైన పురుషుడు, మెర్మ్యాన్ అనే సంగతి మీరు ఎప్పుడన్నా విన్నారా? అర్థమవుతుందండి? కొట్టండి చప్పట్లు. మరి అంటే బైబిల్ దగ్గరికి వస్తే కానీ ఏ పాయింట్ అయినా తెగదు. బైబిల్ దగ్గరికి రాలేదనుకోండి, అది అట్లాగే కథల్లాగానే ఫోక్స్ కానీ ఉండిపోతాయి. అర్థమవుతుందండి? ఇప్పుడు దాగోన్ ఎవరో? జలకన్య. నిజంగా జలకన్య ఉందా? లేదు. ఎవరు పుట్టించారు? గ్రీకులు పుట్టించారు. ఎవరు పుట్టించారు? తెల్ల సముద్ర జనమైన యావాను సంతానం పుట్టించినటువంటి దేవుడు. ఎవరండి వాళ్ళు? వాళ్ళు పుట్టించిన తర్వాత దాన్ని ఆసియా ఖండంలో ఈ ప్రాంతానికి ఎవరు తీసుకొచ్చారు? ఒకప్పుడు క్రేతు ద్వీపం అని చెప్పేమే. క్రేతు దగ్గర ఎవరున్నారు? ఫిలిస్తీన్లు, కఫ్తోరీలు. ఆ కఫ్తోరీలే ఇక్కడికి వచ్చారు, సెటిల్ అయ్యారు. వాళ్ళ పేరు ఫిలిస్తీన్లు.
ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ దేవుడికి పక్కనున్న దేవుడి పేరు తీసుకుని పెట్టుకుని దాగోన్ అని పేరు పెట్టుకున్నారు. దాగోన్ అంటే ఎవరు ఇప్పుడు? దాగోన్ అంటే ఎవరండి? దాగోన్ అంటే ఎవరో సగం మనిషి సగం చేప. ఇప్పుడు ఏమైందనంటే దాగోను దేవుళ్ళకి దేవుడు అనే పేరు ఉందిగా, ఆ దేవుళ్ళకి దేవుడు అనే పేరు ఉండేసరికి వాళ్ళు రెచ్చిపోతూ ఉండారు. ఇప్పుడు మనం అక్కడికే వస్తున్నామండి. ఇప్పుడు దేవుళ్ళకి దేవుడు అనే పేరు ఉండేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా దేవుడే టాప్, ఈ కనాను భూభాగం మొత్తానికి మా దేవుడే టాప్. నెల్లూరు రోడ్ ఉన్నాడు అనుకోండి, మా దేవుడు ఎవరో తెలుసా అని చెప్పి లోకల్గా ఉన్న మన కొలగమూడి వెంకన్న పేరు చెబుతారు. జిల్లా దాడితే ఆయన ఎవరో తెలియదు మళ్ళీ, అంతే కదండి. అట్లాగే ఎక్కడికక్కడే లోకల్ దేవుడు. మావిళ్ళమ్మ జాతర ఉంది, మావిళ్ళమ్మ జాతర అన్నారండి ఎప్పుడన్నా? ఎక్కడ ఉంటాడు మావిళ్ళమ్మ? మావిళ్ళమ్మ ఉండేది తెలంగాణ కాదు, భీమవరం. ఈ సునీల్ ఉన్నాడే యాక్టర్, అదే ఆ పాట వల్లనే మావిళ్ళమ్మ అనే గుడి ఉందని మనకు తెలిసింది. ఆ పాట కూడా లేదనుకోండి, మీకు మావిళ్ళమ్మ తెలుసా? ఎందుకని మరి ఫేమస్గా అక్కడ ఫేమస్గా భీమవరం వరకే, అది లోకల్. అర్థమైందా లేదా? అది అక్కడ వరకే ఈ లోకల్ గాడ్స్ని పట్టుకుని ఇంటర్నేషనల్గా చెప్పుకోవటం స్టార్ట్ అయితే ఇప్పుడు అలాంటిది ఒక సీన్ వచ్చింది. ఏంటి ఆ సీను? మందసాన్ని తీసుకొచ్చే సందర్భం. ఒకసారి మనందరం చదువుదాం, మనందరికి తెలిసిందే. ఒకసారి మనందరం చదువుదాం. మొదటి సమూయేలు 5వ అధ్యాయం, మొదటి వచనం నుంచి చదువుతాం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబినేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి, ఆగండి, ఇది ఎక్కడ జరుగుతున్న సందర్భం? అష్టోద్. మీకు ఇందాక రెండు సిటీల పేర్లు చెప్పా. ఏ సిటీల్లో దాగోను మందిరాలు ఉన్నాయి? ఒకటి అష్టోదు, రెండోది గాజా. ఇప్పుడు అష్టోదుకి తీసుకొస్తున్నారు. అష్టోదులో ఉన్న దాగోను మందిరం, ఎక్కడున్న దాగోను మందిరం అండి? అష్టోదులో ఉన్న దాగోను మందిరాన్ని తీసుకొస్తున్నారు. 2వ వచనం, నేను కంటిన్యూటీగా చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబినేజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చేశారు? ఇటు చూడండి, ఇది అష్టోదులు ఎవరో? దాగోను గుడి. దాగోను గుడి అంటే ఏముంటుంది? దాగోను బొమ్మే ఉండేది. ఏ గుడికైనా బండి చివరిలో ఉండేది బొమ్మ. కలకత్తా కల్చర్ ఏందనంటే భారతదేశంలో చేపను ఎక్కువగా తినేది బెంగాలులో తిన్నటువంటి చేప ఎక్కడ మీకు దొరకదు. నెల్లూరు చేపల పులుసు బెంగాలు చేపల కూర ముందు పనికిరాదు, రాసుకుని పెట్టుకొని. ఎందుకంటే మన పాస్టర్ గారు అబ్బాయి ఒక ఆయన ప్రజెంట్ బెంగాల్లో ఉన్నాడు, నేను బెంగాల్లో పనిచేసి వచ్చా. మా ఇద్దరు డిస్కషన్లో, సార్ నెల్లూరులో ఇన్ని చేపలు చూసినా ఇన్ని తిన్నా కానీ అసలు ఆ చేప ఏం సార్, అది అట్ట ఉంది, నోట్ వేసుకుంటే కేకు ముక్కలాగా వెళ్ళిపోతుంది సార్, అసలు ఆ టేస్ట్ ఏంది, అదేంటి ఇదేంటి. అర్థమవుతుందండి? చేపలు తినాలి అని అంటే ఎక్కడ? బెంగాల్, అంతే. అర్థమవుతుందండి? అది వాళ్ళ కల్చర్. అది బ్రాహ్మణులు కూడా తినేస్తారు, అక్కడ కల్చర్. అర్థమైందా లేదా? ఇప్పుడు దాగోను అని అంటే ఇది మందసం పెట్టారు, ఇక్కడేముంది? ఏం బొమ్మ? ఏ బొమ్మ? దాగోను అంటే మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఏ బొమ్మ? సగం మనిషి సగం చేప. సగం మనిషి సగం చేప నిలబెట్టారు. ఈ ఎర్రదాకు ఉండేదంతా ఇదంతా చేప, ఇదంతా మనిషి. అర్థమవుతుందండి? పెట్టంగానే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఈ మందసం ఏముంది, చిన్నది, మా దేవుడు ఎవరో, మొత్తానికి అందరికీ మెసిపుటేమో మొత్తం వీళ్ళే దేవుడు అని రెచ్చిపోతూ ఉంటే ఇప్పుడేమైంది? మందసం పవర్కి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఏమైందంటే దాగోను విగ్రహం ఢమేలుమని పడింది. 4వ వచనం, ఆ మరునాడు వారు ఉదయమనే లెగవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. మొండెం అంటే ఏం మిగిలింది? చేప మిగిలింది. ఇక్కడ దాకేంది? చేప. ఏం మిగిలింది? చేప మిగిలింది. పైన ఏమండి? తలకాయ 2 చేతులు, ఆ 2
పడిపోయాయి. అర్థమైందండి? ఈ దెబ్బతో వాళ్ళకి ఏం చేశారో ఎవరి పవర్ అని తేలింది? ఎవరి పవర్ అని తేలింది? దాగోను క్రియేటెడ్ గాడ్, దాగోను ఫోక్ గాడ్, దాగోను ఎపిక్ గాడ్, దాగోను పురాణ పురుషుడు. దాగోను ఎవరండి? పురాణ పురుషుడు. భారతదేశంలో కూడా ఏమంటాం? పుకిట పురాణాలు అంటాం. భారతదేశంలో ఏమంటామండి? పుకిట పురాణాలు అంటాం. 5వ వచనం. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరనో అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. ఒక గుడే కొలాప్స్ అయిపోయింది. కొట్టండి చెప్పట్లు. దేని వల్ల గుడి కొలాప్స్ అయింది? మందసం ఏడుంటే ఆడి నుంచో పెడితే ఆ దెబ్బతో గుడినే క్లోజ్ చేశారు. దీంతో దాగోను గుడులు 2 గుళ్ళు కదా, 2 గుళ్ళు ఒక గుడి మూత వేయబడింది. ఇంకెన్ని మిగిలి? 2. అది ఎక్కడుంది? గాజా ఉంది. దాని దగ్గర కూడా ఒకసారి వెళ్దాం. ఇప్పుడు సంసోను ఏం చేశాడు? తప్పు చేశాడు. ఇందా అక్కడికి వద్దాం. ఇప్పుడు సంసోను ఏం చేశాడండి? తప్పు చేశాడు. న్యాయాధిపతులు 16:23 వచనం. ఫిలిష్తీల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నాడని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగ అనుసరించుటకు కూడుకొనిరి. సుమారుగా ఒక 3,000 మంది గాజాలో ఉన్నటువంటి ఇంకో పెద్ద దేవాలయం ఉంది, దాగోని దేవాలయం, అక్కడే చేరారు. అష్టోదులో ఉన్నది ఏమైంది? అది ఇంక తెరవటం మానేశారు. ఎందుకని? వాళ్ళు అనుకున్నటువంటి దేవుడు పడిపోయాడు, మొక్కలైపోయింది, మొండం చేప అనేది అక్కడ ఆగిపోయింది. దాని తర్వాత 2 చేతులు తలకై తెగ నరకబడింది. తెగ నరకబడితే అది క్లోజ్ అయిపోయింది. అప్పటి నుంచి వాళ్ళు వెళ్ళటం మానేశారు. ఇప్పుడు మిగిలింది ఏంటి? గాజాలో సంసోన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈయన చంపాలనుకున్నప్పుడు 24వ వచనం. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉందని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. మొత్తం డ్యాన్సులు వేసుకుంటా పాటలు పాడుకుంటూ ఏం చేస్తున్నారు? ఇక 3,000 మంది ఒకేసారి. 3,000 మంది అంటే చిన్న సభ అండి, పెద్ద సభ? పెద్ద సభ. ఆ పెద్ద సభలో సంసోన్ అడి కట్టేసి సంసోన్ ఈరోజు మనం చంపేస్తున్నాం. సంసోన్ ఎవరు అప్పగిచ్చారు? మన దేవత. మన దేవత మనకు అప్పగిచ్చాడు అని చెప్పి ఇప్పుడు మనం ఎక్కడికి వద్దామంటే 29వ వచనం. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్యస్తంభములు ఒకదానిని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకుని నేను ఫిలిస్తీయులను చనిపోదును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవములు లెక్క జీవిత కాలముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. చివరికి దాగోను గుడిని కూడా కూల్చేశాడు. 2 గుళ్ళు కదా, ఒక గుడి గాజా. ఇప్పుడు గాజా గుడి కొలాప్స్, శిథిలాలు మిగిలినాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళారనుకోండి గాజాలో మీకేముంటుంది? శిథిలాలు అంటే ఒకప్పుడే గుడి ఉండేది, ఇప్పుడు లేదు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతం ఉంది హంపీకి వెళ్ళారండి ఎప్పుడన్నా? నేను కర్ణాటకలో ఉన్నప్పుడు హంపీకి పోయినప్పుడు గొప్పగా చెబుతూ ఉంటారు, ఇదిగోండి ఎక్కడేనండి శ్రీకృష్ణదేవరాయలు అట్ట చేసేది ఇట్ట చేసేది. కర్ణాటక కన్నడ రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు అయినా కన్నడ ఆయన తెలియక పేరులో ఉండేసరికి విజయనగరం అనేసరికి ఈ విజయనగరం అని అనుకుంటా ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక. అర్థమవుతుందండి? నేను పోయినప్పుడు ఒకప్పుడు అక్కడ పెద్ద గుడి ఉండేదండి. ఆ గుడిలోని ఇట్ట జరిగేది. ఒకప్పుడు ఇక్కడ అన్ని ఇదిగోండి వజ్రాలు ఇక్కడే వేసారని చెప్పి మొత్తం ఆడ కొట్లుగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఏమంటే ఏమీ లేవు, శిథిలాలు. అలాగే దాగోను దేవాలయం గాజాకు పోతే ఇప్పుడు ఏముంది? శిథిలాలు అని అంటే 2 గుళ్ళు కొలాప్స్. అంటే దాగోను ఎవరండి? దాగోను ఎవరో? ఫిష్ గాడ్. సగం మనిషి సగం చేప. అయితే ఇప్పుడు మనం అసలు సబ్జెక్ట్లోకి ఎంట్రీ ఇస్తున్నాం. అదేంటి? వీళ్ళు సినిమాలు తీశారే. ఏమని సినిమాలు తీశారు? జలకన్య మీద సినిమాలు తీశారు. దాని తర్వాత ఎక్కడ చూసినా మేము జలకన్యను చూసాం, ఎక్కడ చూసామని అంటారే. ఈ జలకన్యను వాళ్ళ ఫోటోలు కూడా తీసి మరి న్యూస్ పేపర్లు వేశారు. చూసారా మీరు?
జలకన్యను ఫోటోలు తీసి పెట్టారుగా, మరి అవన్నీ ఫేకా అంటే కాదు, వాళ్ళు చూసిందే కదా అక్కడ పెట్టింది. మరి జలకన్యలాగానే కింద చూస్తే చేప, పైన చూస్తే మనిషి మొహం ఉందా లేదా? ఉంది. ఉందంటే జలకన్య ఉందనా లేదనా? ఆ లెక్క ప్రకారం ఉందనా లేదనా? మరి బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? చేపను చేపగానే చేశాడు, మనిషిని మనిషిగానే చేశాడు. చేపని 5వ రోజు చేశాడు, మనిషిని 6వ రోజు చేశాడు. ఈ రెండింటిని ఎక్కడ మిస్సింగ్ చేసినట్లేదే. మరి వీళ్ళు చూపిస్తున్నటువంటి ఈ ఫోటోలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే అది జానపదం కాదు, ఒరిజినల్గా కనపడుతుందిగా. ఫోటో తీసి నీకు ఒరిజినల్గా చూపించాడు, చూపించిందంటే పైన మనిషి బొమ్మ కనపడింది, కింద చేప కనపడింది. వీటి గురించి తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే ప్రకృతిని అబ్జర్వ్ చేయాలి. నేను తమిళనాడు మొత్తం తిరిగేశా. ఆ తిరిగే భాగంలో కన్యాకుమారి వెళ్ళి ఒకసారి. ఎక్కడికే? కన్యాకుమారి. ఈ కన్యాకుమారిలో 3 సముద్రాలు కలిసే పాయింట్ ఉంటుంది. 3 సముద్రాలు అంటే అటు నుంచి అరేబియా సముద్రం, ఇటు నుంచి బంగాళాఖాతం, అటు నుంచి హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ అంటారు. ఏమేమి కలుస్తాయి? ఇండియన్ ఓషను, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్. మన దగ్గర ఉంది కదా బంగాళాఖాతం. ఈ బంగాళాఖాతం లాస్ట్ పాయింట్ అది. ఈ బంగాళాఖాతం లాస్ట్ పాయింట్ ఏంటి? ఎక్కడండి? కన్యాకుమారి. ఈ బంగాళాఖాతం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? బెంగాల్. ఆ స్టార్టింగ్ పాయింట్ చూసాం, ఎండింగ్ పాయింట్ చూసాం, మధ్యలో అనేక పాయింట్లు చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇది ఎక్కడ కలుస్తుంది? కన్యాకుమారి దగ్గర కలుస్తుంది. ఈ 3 సముద్రాలు కలిసే దగ్గర ఏమైందంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి చేపల జాతులు అక్కడ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నది సముద్రం కలిసే ప్లేసులో విపరీతమైన చేపలు ఉంటాయి. నెల్లూరులో చేపలు ఎందుకని ఎక్కువ? నెల్లూరులో ఎక్కువ ధనవంతులు చేపల మీద బతికేవాడు. ఎందుకని? పెన్నా నది సముద్రం 2 కలుస్తుంది. కలిసిన దగ్గర చేపలు ఎక్కువ. స్టార్టింగ్లో మనం ఏమని చెప్పుకున్నాం? నీళ్లు, జలములు తమ జాతి ప్రకారం పుట్టిస్తాయి అన్నవే. ఎక్కడ ఏది కలిసినప్పుడు అక్కడ అయ్యే పుట్టిస్తే డ్యూటీని దేవుడు పెట్టాడు. కాబట్టి చేపలు ఎక్కడండి ఎక్కువ వచ్చేది? నదులు, సముద్రాలు కలిసే దగ్గర. 2 సముద్రాలు కలిసిందంటే ఇంకా ఎక్కువ. 3 సముద్రాలు కలిసిందంటే ఇంకా అసలు వెరైటీ ఆఫ్ చేపలు ఉంటాయి అక్కడ. అందుకనే కన్యాకుమారిలో ఏం చేస్తారంటే మొత్తం ఒక ఎగ్జిబిషన్ పెడతారు, చేపల ఎగ్జిబిషన్. ఏ మూల నుంచి ఆ మూల దాకా ఉంటుంది. ఈ చేపల ఎగ్జిబిషన్లో లైవ్ చేపలు అవన్నీ బతుకున్న చేపలే అటు ఇటు తిరుగుతూ ఉంటే నీళ్ళలో వేసి పెడతా ఉంటారు. అందులో ప్యారెట్ చేప అని ఒకటి ఉంటుంది. ప్యారెట్ అంటే చిలక అనేది. ఎందుకని? కిందంతా చేప, పైన మాత్రం మొహం దగ్గరికి వచ్చేసరికి సేమ్ చిలక ఉన్నట్టుగానే ఉంటుంది, ఎర్రటి ముక్కెట్ట వేసుకున్నట్టుగా. అంటే దాని షేపు ఎగిరేది కాదు. చేప ఎందుకు ఎగిరిద్ది? చేప ఎగరదు కదా. కానీ కిందంతా చేపలాగా ఉంది, ఆ పైన వచ్చిన తర్వాత అవుటింగ్ ఎలా ఉందంటే అది చిలకలాగా ఉంది. అందుకని దానికి ఏమని పేరు పెట్టారు? చేప అని పేరు, అది ప్యారెట్ ఫిష్ అని పేరు పెట్టారు. ఇలా అక్కడ కొన్ని వందల వెరైటీల ఆఫ్ చేపలు ఉంటాయి. ఈ చేపల్లోనే బ్లాబు చేప అని ఒకటి ఉంటుంది. ఏం చేప అండి? బ్లాబు చేప అని ఒకటి ఉంటుంది. ఈ చేపకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరే చూస్తూ ఉంటారు, అది బొచ్చ, గండ, అది కొరమేనా, లేదనంటే అది వంజిరమా. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారో చూడంగానే మీకు తెలిసిపోద్ది. అక్కడ కొవ్వూరు దగ్గర పోయేటప్పుడు ఎండి చేపల దగ్గర పోతే వాళ్ళు 30-40 రకాల వెరైటీలు చేపల పేర్లు చెబుతారు. దేన్ని బట్టి చెబుతున్నారో? దాని షేపుల్ని, దాని తలకాయని బట్టి. అలాగే ఈ చేపలో దీని వెరైటీ ఎలా ఉంటుందంటే ఈ ముందు బాగా ఉంటుంది, ఇదంతా మెత్తగా ఉంటుంది. అంటే ఇట్లా ఉబ్బినట్టుగా ఉంటుంది. ఉబ్బినట్టుగా ఉండి ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఇటు వస్తాయి, ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఇటు వస్తాయి. ఈ కళ్ళు ఇక్కడికి రావటం వలన ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అది నీళ్ళలోంచి చూస్తాం. నీళ్ళలోంచి చూసేదానికి డైరెక్ట్గా చూసిన తేడా ఉండదా? నీళ్ళలోంచి చూసినప్పుడు మనకి రిఫ్రాక్షన్ అనే ఒక ప్రక్రియ జరిగింది. రిఫ్రాక్షన్ అని అంటే ఇప్పుడు మనం పైన పెట్టామనుకోండి చెయ్యి, నీళ్ళలో ఉన్నప్పుడు ఎక్కడ ఉండదు, అది వేరే ఎక్కడో ఉంటుంది. అర్థమవుతుందండి? అవన్నీ మనం సైన్స్ పాఠాలు చదివినప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ చేప మనం పైనుంచి చూస్తున్నాం, అది నీళ్ళలో ఉంది. ఈ మొహం అంతా ఇక్కడ ఉండాల్సిన కన్నా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండాల్సిన కన్నా ఇక్కడ ఉంది. ఈ షేప్ అంతా ఎలా ఉంది? ఇప్పుడు వైట్ కలర్లో తెల్లని బొమ్మలాగా ఉంది.
ఆ దాంట్లో చూసినప్పుడు ఇదంతా ఎలా కనపడిందంటే మనిషి ముఖంలాగా కనపడింది. అర్థమైందండి? మనిషి మొహంలాగా కనపడింది. ఇప్పుడు సబ్జెక్టు మీద అవగాహన లేనోడు, చేపల వెరైటీల మీద అవగాహన లేనోడు ఏమంటాడు? అదిగో మనిషి, కింద చేప, అదిగో జలకన్య, అదిగో జలకన్య, అదిగో జలకన్య. ఇలాంటి చేపలు తిరుగుతూనే ఉంటాయి ప్రపంచం అంతా. సముద్రాలలో ఇలాంటి చేపలు తిరుగుతూనే ఉంటాయి. ఎస్పెషల్గా 2-3 కలిసే ప్రాంతాల్లో ఏమవుతాయి అంటే ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చేప వెరైటీ ఏంటో జనాలకు తెలియక అమ్మాయికుడు ఏమంటాడు దాన్ని? జలకన్య, జలకన్య. ఎందుకంటే ఈ చిన్న సైజు కూడా ఉండవు, పెద్ద సైజులే ఉంటాయి ఆ చేపల సైజులు. ఆ పెద్ద సైజులు ఉండేసరికి అదిగో జలకన్య, అదిగో జలకన్య, అదిగో జలకన్య అంట. అది జలకన్య కాదు, అదేంటి? చేపలో ఒక వెరైటీ చేప. కానీ ఎలా కనపడింది? ఆ రిఫ్రాక్షన్ అనే ప్రక్రియ వలన పైన ఉన్నది మనిషి మొహం లాగానే కనపడింది. పైన ఉన్నది ఎలా కనపడింది? మనిషి మొహం లాగానే కనపడింది. అర్థమవుతుందండి? అంతేగాని దాన్ని మీరు తీరా లాగారనుకోండి, దానికి నోరు ఉండదు, నాలుక ఉండదు, మనిషి బుర్ర ఉండదు, మనిషిలాగా చేతులు ఉండవు. దానికి ఏమంటాయి? చేపలాగా ఉండే అన్నీ చేపయే ఉంటాయి. మాట్లాడిద్దా? మాట్లాడదు. సేమ్ చేపే అది. అదేంటి? చేప, మనిషి కాదు. అంటే ప్రకృతిలో ఏముందో తెలుసుకోవాల్సిన డ్యూటీ కూడా మందే. దేవుడు చేసినటువంటి సృష్టిలో దేవుడు చేసిన దాన్ని తెలుసుకోవడం కొరకు మనం ప్రయత్నాలు చేయాలి. దేవుడు చేసిన అద్భుతాలను మనం చూడాలి. ఇంత పెద్ద ప్రకృతిని ఎందుకు చేశాడండి దేవుడు? పోవాలా, చూడాలి, ఎంజాయ్ చేయాలి, చేసి దేవుడిని స్తుతించాలి. నువ్వు చేసేవు ప్రభా అని. ఇప్పుడు దేవుడు సగం చేప సగం మనిషిని చేశాడా? లేదు. అంటే ఇప్పుడు ఈ చేప ఉంది, ఇది ఎన్నో రోజు చేసాడు దేవుడు? 5వ రోజు చేశాడు. క్లారిటీ వచ్చింది. అంతేగాని సగం మనిషిని సగం చేపను తీసుకొచ్చి ఎప్పుడూ పెట్టలేదు దేవుడు. ఇదేం చేప? చేపల్లో ఒక వెరైటీ చేప. కాబట్టి జలకన్య మిస్టరీ వీడిందా లేదా? ఎక్కడి నుంచి వీడింది అది? బైబిల్ దగ్గరకు వచ్చి ఆ సముద్ర జనం, ఆ తెల్ల జాతి ప్రజల దగ్గరికి వచ్చి, అక్కడ నుంచి నల్ల జాతి ప్రజల దగ్గరికి వచ్చి, వాళ్ళ నుంచి ఫిలిస్తీన్ల దగ్గరికి వచ్చి, ఆ ఫిలిస్తీన్ల పక్కన ఉన్న మెసొపొటేమియాలో ఉన్న ఒక పెద్ద దేవుడి గురించి చర్చించి, అక్కడి నుంచి వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారే సముద్రం జనం దగ్గర నుంచి, గ్రీకు నుంచి, అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ దేవుడికి దాగోన్ అనే పేరు పెట్టుకుని ఈ దాగోను గురించి బైబిల్ నుంచి డీల్ చేశాం. వాళ్ళ దగ్గర పవర్లు ఉన్నాయా? ఏ పవర్లో లేవు. 2 దాగోన్ దేవాలయం ఉంటే 2 మటాషు. ఆ రోజు కొలాప్స్ అయింది, ఈరోజు కూడా అది కొలాప్సు శిథిలాలలో కలిసిపోయింది. దేవుడి దగ్గరికి వస్తే ఇట్లాంటి క్రియేటెడ్ దేవుళ్ళు ఏమైపోతారో శిథిలాల్లో కలిసిపోతారు. యేసుక్రీస్తు అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఎక్కడ స్టార్ట్ అయింది? చిన్న ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఈరోజు ప్రపంచం అంతా యేసు నామస్మరణ. ఎవరు నిలబడ్డారు ఆఖరికి? ఇట్లాంటి లోకల్ దేవుళ్ళు, ఇట్లాంటి క్రియేటెడ్ గాడ్స్, ఇలాంటి పుక్కిట పురాణాల దేవుళ్ళు, ఇలాంటి గ్రీకు మైథాలజీ దేవుళ్ళు, అవునా కదా? ఇట్లా పెట్టేసి దాని తర్వాత లోకల్గా పెట్టిన దేవుళ్ళు, ఇళ్లల్లో పెట్టిన దేవుళ్ళు. అంతకుముందు ఒకసారి చెప్పాం, చెట్టు పైన ఒక దేవుడు, చెట్టు కింద ఒక దేవుడు, గట్టు మీద ఒక దేవుడు, గట్టులోంచి దిగితే నీళ్ళలో ఒక దేవుడు, నీళ్ళ లోపలికి పోతే ఒక దేవుడు, అటు నుంచి బయటకు వస్తే ఇంకో దేవుడు, ఆ పై నుంచి గాలి పీల్చుకుంటే ఒక దేవుడు. అంతేనా కదా? ఇలా ఏది పడితే అది దేవుడిగా చేసుకున్న కల్చరు గ్రీకు కల్చర్. ఆ గ్రీకు కల్చర్ ప్రపంచం అంతా కాపీ. భారతదేశంలో ఉన్న వాళ్ళు చెప్పింది ఏదో కొత్తగా చెప్పింది కాదు, అది కాపీ అని అంటే వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి మాది అని ఒక కలరింగ్ గీయటం అంతే. కాబట్టి యేసు ముందు ఏది నిలబడదు, బైబిల్ ముందు ఏది నిలబడదు. బైబిల్ దగ్గరకు వస్తే ప్రతి ఒక్కదానికి స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా మనకి జవాబు దొరికిద్ది. అలాంటి బైబిల్ చదువుతున్న మనం ఎలాంటి గొప్ప సంగతులను ప్రపంచం మొత్తానికి అందించాల్సిన డ్యూటీ మనది. అంతేనా కదా? ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఉండారే, స్టార్టింగ్లో ఒక ఆయన గురించి చెప్పుకున్నాం. ఆయనకి ఈ అవగాహన లేకపోయేసరికి ఆయన ఏమనుకున్నాడు? ఆ జలకన్య ఏం చేస్తుంది? నెల వదులుతూ ఉంటే ఆ టైంలో సముద్రానికి డిస్టర్బెన్స్ వచ్చి ఏం చేస్తుందంట? దాంతో పాటు చచ్చిపోతున్నారని ఒక భ్రమలో ఉన్నాం. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే మన క్రైస్తవులకు విజ్ఞానాన్ని అందించాలి. పక్కన వాళ్ళ సంగతి పక్కన పెడదాం. మన క్రైస్తవులకే క్రిస్టల్ క్లియర్గా సమాధానం ఇచ్చి దేవుడు అలాంటివి చేయలేదు అనే ఆలోచన చెప్పి ఏం చేయాలి? మన వాళ్ళకి మనం విజ్ఞానాన్ని పంచుకోవాలి. అలాంటి విజ్ఞానం పంచేవాళ్ళం కాబట్టి, సేవకులం కాబట్టి
అవకాశం దొరికిన దగ్గర ఇలాంటి గొప్ప సంగతులు, బైబిల్లో గొప్ప సంగతులు జనాలకు చెప్పి అందరిని ఎడ్యుకేట్ చేద్దాం, అందరినీ జ్ఞానవంతులుగా మారుద్దాం, క్రైస్తవ్యంలో ఒక ఇంటెలెక్చువల్ సొసైటీని తయారు చేద్దాం. మరి ప్రార్థన చేసుకున్న అటు కృపను దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దీవెనలతో నింపండి, మీ ఆశీర్వాదాలతో నింపండి, మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభా. చెప్పబడిన మాటలను దీవించండి. అలాగే ఈ చెప్పబడిన మాటల ద్వారా ప్రభా అనేక మంది సత్యాలను తెలుసుకుని, బైబిల్ గొప్పతనాన్ని తెలుసుకుని, ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదాన్ని అర్థం చేసుకుని ప్రభా మీ నామాన్ని ఘనంగా, మీ యొక్క నామాన్ని ప్రభా ప్రపంచం అంతా ఎలుగెత్తి మీ గొప్పతనాన్ని చెప్పుకున్నట్లుగా మీ సహాయాన్ని దయచేయమని, సేవలో బహుబలంగా వాడుకోమని యేసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మరి అందరికీ వందనాలు. మరి ప్రతి శుక్రవారం రాత్రి 9:30కి నా మెసేజ్లు వస్తాయి. అలాగే ప్రతి సోమవారం మధ్యాహ్నం 12ంటికి నా మెసేజ్లు వస్తాయి. చూడండి, ప్రార్థించండి. దేవుడు ప్రేరేపిస్తే కొన్ని కార్యక్రమాలను స్పాన్సర్ చేయండి.